హల్లెలూయా. సంతోషంగా ఎందుకు లేరు మీరు? హల్లెలూయా. అందరు నవ్వండి, సంతోషంగా నవ్వండి. లేనిది ఎక్కడి నుంచి తెస్తాం అనబాకండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్. కొంచెం మాంటలు తగ్గించుకున్నాను, పర్లేదు, మాంటలు తగ్గించాను. దేవునికి స్తోత్రం. బాగా హెవీ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రైట్. హల్లెలూయా. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత వర్షంలో కూడా సేవకులతో వేదిక నిండింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మ్యూజిక్ లేకపోయినా అద్భుతమైనటువంటి ఆరాధన, అద్భుతమైన పాట చిన్ని సౌరపు పాడారు. అందరూ వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ఈ విషయాల్లో మరి వర్షం పడుతున్న సమయం దగ్గర నుంచి కూడా మనతోనే ఉన్న దైవజనులు విజయబాబు గారు, డేవిడ్ ఫ్రాన్సై గారు, రాజేష్ గారికి నా వందనాలు. రేపటి నుంచి అధిక మహిమ, అత్యధిక మహిమను చూడబోతున్నాం. హల్లెలూయా. లైవ్లో ఉన్న వారికి కూడా యేసుక్రీస్తు పేరిట వారికి నా వందనాలు. దేవుని మహాకృప చేత ఈరోజు సభ ఆగలేదు. మరి నేను ఇంట్లో ఉన్నప్పుడు బాగా వర్షం భీకరంగా పడిపోతున్నప్పుడు నేను వర్షాన్ని చూసి నవ్వాను. గదిలో నేను కొంచెంసేపు నవ్వాను. దాన్ని చూసి కొద్ది నిమిషాలు నవ్వాను. నేను నవ్వటం కూడా యుద్ధమే. ఆకాశమందు కూర్చున్నవాడు నవ్వుచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. నన్ను ఈ వర్షం కొంచెం కూడా కదిలించలేకపోయింది. కొంచెం నా హృదయం కానీ, నా మనసు కానీ, నా అంతరంగం కానీ, మా సుధీర్ బాబు మొహం, మా దిలీప్ బాబు మొహం చూస్తుంటే, నానా దీని తర్వాత ఒక మహిమను చూడబోతున్నారు. మీ సేవ, మీ దినముల్లో సేవ మహిమకరంగా జరగబోతుంది. మహిమగల సేవ. హల్లెలూయా. ఇది పదును పెట్టబడుతున్నారు పిల్లలు. ఇది ఒక పదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, పోరాటాలు చిన్నపిల్లలకు వస్తాయి, ఎదిగినోళ్ళకి వస్తాయా? కాలు ఎగరేయండి. ఎదిగినోడికి పోరాటాలు వస్తాయి, చిన్నపిల్లలకి రావు పోరాటాలు. దేవునికి స్తోత్రం. ఎదిగిన వాళ్ళకి పోరాటాలండి, చిన్నపిల్లలకు కాదు పోరాటాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం నవ్వు పెరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చెప్పండి, సాతానుడు మనకు భయపడ్డా, మనం సాతానుకు భయపడ్డామా? అది అడు భయపడి తెప్పించాడు. భయపడి తెప్పించాడు. అయినా సరే వెనకంజ వేయకుండా పరిశుద్ధాత్మ మనల్ని ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి యేసయ్యకి హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ మహిమ చెల్లించాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఆమెన్. మరి ఎంతో సహకరించి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఇంతవరకు ఇక్కడే ఉన్నటువంటి మరి దేవుని సేవకులు పాస్టర్ పవన్ గారికి, అలాగే మరి లోకేష్ గారికి, వారి పక్కన ఉన్న మరొకరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నబాబుకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చిన్నబాబుకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రసన్న కుమార్ గారు లైటింగ్, వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మరి అసలు మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి నన్ను పెడతారేంట్రా, అక్కడ చూపించారా ప్రజల్ని? నాకెందుకు అది చూపిస్తున్నావా? చూపించు ప్రజల్ని. చూడండి, ప్రజలను చూడండి, లైవ్లో ఉన్నవాళ్ళు. మీ అందరికీ యేసయ్య పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. సీయోన్లోంచి యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు మీ విశ్వాసం మరింత బలము పొందుకునుగాక. హల్లెలూయా. వర్షం వచ్చినంత మాత్రాన్ని యేసయ్య మనకి దేవుడు కాదా? దేవుడే మనకి. హల్లెలూయా. ఈ వర్షం వచ్చినందుకు పరలోకం పోద్దా? చెయ్యొద్దండి ఒకసారి. పరలోకం పోద్దా అన్నాడు. పోయిద్దా పరలోకం? నీ ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే పరలోకానికి అడ్డు రాదు. నీ పాపమే అడ్డు వస్తుంది. ₹1,00,00,000 ఉన్న నీ అప్పు, నీకు భయంకరమైన రోగం ఉన్న పరలోకానికి అడ్డు కాదు రోగం, కానీ నీ పాపం అడ్డు అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఏవి మనల్ని కదిలించదు. హల్లెలూయా. విజయవాడలో లక్షల మందితో సభలు చేయబోతున్నాం. దేవుడు ఒక అద్భుతమైన తలుపులు తెరవబోతున్నాడు. హల్లెలూయా. కంచిక చెర్లైనా, విజయవాడైనా లక్షలాది మందితోనే సభలు జరగబోతున్నాయి. అందుకొరకు తలుపులు తెరుస్తున్నాడు దేవుడు, కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కొంచెం బైబిల్లో పెట్టుకున్న వాళ్ళు కొంచెం పక్కన పెట్టి సపట్లు కొట్టడం ఏదో ఒకటి చేయండి. పురుషులు ఏంటో డల్ అయిపోయారు అసలు. హల్లెలూయా. చక్కటి అరేంజ్మెంట్ చేశారు. చక్కటి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి.
కష్టపడిన బిడ్డలందరినీ దేవుడు సీయోనులోంచి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. రైట్, సరిగ్గా 9:30 అవుతుంది. 2 నిమిషాలు, 9:32 అయింది. ఎన్ని గంటలకు ముగించేద్దామంటారు? హల్లెలూయా. దేవుని ఆత్మ మనందరితో మాట్లాడునుగాక. ఇప్పుడే శ్రద్ధగా వినాలి. ఇప్పుడు వినాలి, శ్రద్ధగా ఇప్పుడు వినాలి. ఎందుకంటే పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు వినాలి శ్రద్ధగా. అదే సాతానుగా లాగ్ గోపు మీద కొట్టడం. మరి లాగ్ కొడతారా లేకపోతే ఆడి చేత కొట్టించుకుంటారా? కొట్టాలంటే మీరు శ్రద్ధగా వినాలా. పరిశుద్ధాత్ముడ కార్యాలు చేయబోతున్నాడు. మీరు చెప్పండి, గ్రౌండ్లో ప్రతి వస్తువు కొంచెం అట్లా నలిగినట్టు బురదైనట్టు ఉంది. మన హృదయాలకే ఉన్నాయిందా? చప్పట్లు కొట్టండి. ఉన్నాయిందా? ఏంటి సార్? కొట్టండి చప్పట్లు గట్టిగా. హృదయాలకు ఏమవ్వలేదు, అవ్వదు కూడా. హల్లెలూయా. ఇవన్నీ మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి కాదు చెప్పేది, వాస్తవాలు. హల్లెలూయా. రాబో కాలంలో సంఘము చాలా శ్రమని ఎదుర్కోవలసిన దినాలు ఉన్నాయి. ఒక వర్షానికి భయపడిపోతే ఎందుకు మనం? అసలు వర్షాకాలం వర్షం కాకపోతే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మని అడిగాం, దేవుణ్ణి అనుమతించాడు. ఆయన ఏం చేసినా దేవునికి స్తోత్రమే. ఆయనకి ఏదో వెనకలో ఉద్దేశం ఉంటుంది. ఈ శ్రమకి ఎంత ఫలం ఇస్తాడో చూద్దాం, ఎంత ఫలం దేవుడు ఇస్తాడో. హల్లెలూయా. రైట్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2 వచనాలు చదవండి. మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను. చాలు, ఇంకొకసారి అదే వచనాన్ని. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 37-38 వచనాలు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు, దేవుని ఆత్మ ఈ లేఖనాల నుంచి మాట్లాడునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. ఇది స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాట. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళిపోయాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రేపో మాపో మన కొరకు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన గురించి ఆయన పలికిన మాట. హియర్ కేర్ఫుల్లీ ఎవ్రీబడి. ప్రార్థన గురించి యేసుక్రీస్తు పలికిన మాట. రిగార్డింగ్ ప్రేయర్, గాడ్ హిమ్సెల్ఫ్ రివీల్డ్ సంథింగ్. దేవుడే స్వయంగా ప్రార్థన గురించి ఆయన బయలుపరిచిన, ఆయనే మాట్లాడిన ఒక విలువైన విషయాన్ని ఈరోజు మీ ముందుకి దేవుని ఆత్మ తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి ప్రార్థనా మహోత్సవాలు. వాస్తవానికి కృష్ణలంకలో ఈ సభలు పెట్టాలని ఆలోచించి దైవజనుల్ని కృష్ణలంక కోసం డేట్లు అడిగాం. దైవజనులు జఫన్యా శాస్త్రి గారు కృష్ణలంకకి డేట్స్ ఇచ్చారు. కానీ అక్కడ గ్రౌండ్ మాకు కుదరలేదు. వెంటనే ఇక్కడికి మార్చడం జరిగింది. దైవజనులు జఫన్యా శాస్త్రి గారు మొదటి రోజు పేటర్ మాట్లాడతాడు, 2 రోజులు నేను మాట్లాడతాను అని అయ్యగారే చెప్పబట్టి ఈరోజు నేను నిలబడ్డాను. లేకపోతే దైవజనులు అనుమతి లేకుండా నేను ఇక్కడ లేను. అయితే దైవజనులు మీరు సభలుగా పెట్టుకుంటారా, అయ్యప్పజే ప్రార్థన మహోత్సవాలుగా పెట్టుకుంటారా? మరి ప్రజలలో ప్రార్థన భారం రావాలి అని మీకు గనక ఆశ ఉంటే మీరు ప్రార్థన మహోత్సవాలను పెట్టుకోండి అన్నారు. వెంటనే సుధీర్ బాబు అన్న ప్రార్థన మహోత్సవాలను పెట్టేద్దాం అని సుధీర్ బాబు అయ్యప్పజే ప్రార్థన మహోత్సవాలుగా దీన్ని మార్చడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
రేపటి నుంచి వందలాది మంది ఐఎఫ్జే సేవకుల్ని ఇక్కడ చూడబోతున్నాం. వేలాది మంది ప్రజల్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ అవకాశం, ఈ ఐఎఫ్జే మహోత్సవాల్లో మాట్లాడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, రెండవదిగా మరి నా ఆత్మీయ నాయకుడికి, దైవజనుడు జెఫన్యా గారికి కూడా ఈ సభలో నుంచి లైవ్లో వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ అవకాశం ఐఎఫ్జే ప్రార్థన మహోత్సవాల్లో వాక్యం చెప్పటం అనేది ఇది నాకు ఒక గొప్ప భాగ్యంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ. ఐఎఫ్జే సేవకుల కూడికల్లో వాక్యం చెప్తాను, కానీ ఈ మహోత్సవాల్లో మాట్లాడటం అనేది ఈ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన గురించి యేసుక్రీస్తే పలికిన ఈ మాటని దేవుడు నా మనసులోకి తీసుకొని వచ్చారు. యేసయ్య అంటున్నాడు, చాలామందికి ఉన్న డౌట్ ఏమిటంటే ఇది ఒక ఉపోద్ఘాతంగా లేక ప్రార్థన అనే ప్రార్థనా మహోత్సవాల్లో ఇది ఒక ఉపోద్ఘాత వర్తమానంగా, పరిచయ వర్తమానంగా రేపటి నుంచి మరింత లోతుల్లోకి దేవుని ఆత్మ సేవకుల ద్వారా మనల్ని తీసుకెళ్ళబోతున్నారు. నేను ప్రకటిస్తున్నాను, ఈ 3 రోజుల సభల తర్వాత అనేక మంది ప్రార్థనా జీవితం మార్చబడబోతుంది. చప్పట్లు కొడుతూ చాలా 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 గొప్ప విడుదల కలగబోతుంది. చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటో తెలుసా? ఎందుకు ప్రార్థన చేయాలి? వై వీ హ్యావ్ టు ప్రే? ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన ఎందుకు అసలా అనే ప్రశ్న చాలా మందిలో. దేవుడు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? అసలు ప్రార్థన చేస్తే మనకు మేలేంటి? ప్రార్థన చేయటం వల్ల మనకు లాభం ఏంటి? యేసుక్రీస్తు స్వయంగా నోరు తెరిచి మాట్లాడిన మాట ఏమిటంటే, శిష్యులతో ఇలాగ ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలంటే, ఇదిగో పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి చివరికి వచ్చేసరికి చివరి మాట తప్పకుండా చెప్పవలసిన మాటగా, ముగింపు మాటగా ప్రభు నేర్పించిన మాట ఏమిటంటే, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నావు తండ్రి అని. రాజ్యమైనదే, మహిమైనదే, బలమైనదే. కాబట్టి శోధనలోనికి తేక అనండి అందరూ ఒకసారి. దుష్టుని నుండి తప్పించు. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు సీమోను, పేతురుని, యాకోబుని, యోహాను వెంట పెట్టుకుని గెత్సెమనే తోటలోకి తీసుకుని వెళ్ళి 9 మంది శిష్యులు కొంచెం దూరంలో ఉన్నారు. ఈ ముగ్గురిని, అంటే యోధా అప్పటికే యోధా అక్కడ వెళ్ళలేదు కాబట్టి 9 మంది, యోధా వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ ఉన్నది 8 మంది, ఇక్కడ ఉన్నది ముగ్గురు, 11 మంది. ప్రియులారా, ఈ ముగ్గురు తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేటువంటి టైంలో 3 సార్లు వారి దగ్గరికి వస్తే సీమోను నిద్రపోతూ ఉన్నాడు. అక్కడ ముగ్గురు ఉన్నారు. నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ముగ్గురు ఉన్నప్పుడు యాకోబు ఎందుకు నిద్రపోతున్నావు అని అనలేదు యాకోబుని. యోహాను ఎందుకు నిద్రపోతున్నావు అనలేదు యోహాన్ని. ఎందుకో పరిశుద్ధాత్మ ఈ మార్కు ద్వారా రాయిస్తూ అంటున్నాడు, సీమోను ఎందుకు నిద్రపోతున్నావు? ఎందుకు? సీమోను పేరే ఎందుకు చెప్పాడు? యాకోబు పేరు ఎందుకు చెప్పలేదు అక్కడ? యోహాను పేరు ఎందుకు మాట్లాడలేదు అక్కడ? సీమోను అని ఎందుకు అన్నాడు దేవుడు? ఎందుకన్నాడంటే, యాకోబు మీదకి వచ్చే శోధన కంటే, యోహాను మీదకి వచ్చే శోధన కంటే సీమోను మీదకి 10 రెట్లు శోధన సీమోనుకి సిద్ధంగా ఉన్నట్లు యేసుక్రీస్తు ముందుగానే చూశాడు. దేవుడు మన కళ్ళు తెరుచునుగాక. లేకపోతే సీమోను, యాకోబు, యోహాను అనాలి. కానీ దేవుడు ఏమన్నాడు? సీమోను, సైమన్, నువ్వు నిద్రించుచున్నావు. సీమోను, నీవు నిద్రించుచున్నావా? మీరెందుకు నిద్రపోతున్నారు అని యేసుక్రీస్తు అడిగాడు. అంటే అసలు యేసుక్రీస్తే ఆశ్చర్యపోయాడు అంటే అది చిన్న విషయమా? సీమోను, నువ్వు నిద్రించుచున్నావా? నీ ముందున్న శోధన ఎలాంటిది? నీ ముందున్న శోధన ఎలాంటిది? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అందరూ అనండి ఒకసారి అన్నమాట. మెలకువగా ఉండి ప్రార్థన చేయుట శోధనలోనికి ప్రవేశింపకుండా ఆపే ఒక కార్యం. నా వైపు చూడాలి అందరూ. ఇలా మాట్లాడుతున్నాను వినండి. ప్రార్థన శోధనలోనికి మనం ప్రవేశించకుండా తలుపును మూసేస్తుంది ప్రార్థన. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి. ప్రార్థన తలుపును మూసేస్తుంది. ఏ తలుపు? శోధన తలుపు.
సాతానికి తలుపుని క్లోజ్ చేసేది ప్రార్థన. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమ చెల్లిద్దాం. అందరు నా వైపు చూస్తూ మీ కుడి చేయి పైకి ఎత్తండి. యేసుక్రీస్తు నామములో ఇక మీదట మీ ప్రార్థన సాతాను తలుపులు మూయనుగాక. చప్పట్లు కొట్టు. రిసీవ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. మీ ప్రార్థనలో చేంజ్ రాబోతుంది. మీ ప్రేయర్లో ఒక విడుదల రాబోతుంది. మీ ప్రార్థన మీద ఒక అభిషేకం దిగి రాబోతుంది. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. చప్పట్లు కొడుతూ రిసీవ్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. రిసీవ్ ఇట్. హల్లెలూయా. ఈ రోజు మీరు ఒక ఆత్మని పొందుకొని వెళ్ళబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ సమ్ స్పిరిట్, ప్రేయర్ స్పిరిట్, ప్రార్థన ఆత్మ. ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న వ్యక్తి శోధనలోకి ప్రవేశించలేదు అంటే, అతడు దానిలో కాకుండా మరొక దానిలోకి దీనిలో ప్రవేశించాడు. ఒక దానిలోకి ప్రవేశించలేదంటే ఏదో ఒక చోట నిల్చున్నాడు అని అర్థం, లేదా ఇంకో దానిలో ప్రవేశించాడని అర్థం. ఇప్పుడు అతడు శోధనలో ప్రవేశించలేదు అంటే అతడు ఎక్కడ ఉన్నాడు. అది సాతాను శోధన. సాతాను గారు సిద్ధపరిచిన శోధన, ఆడు రాసి పెట్టిన శోధన, ఆడు రెడీ చేసినటువంటి శోధన. పౌలు ఏమన్నాడు తెలుసా? సాతాను తంత్రములు ఎరగని వారము కాదన్నాడు. సాతాను తంత్రాలు అన్నాడు. పౌలు ఏమన్నాడు తెలుసా? ఆపద్దినమందు సాతాను తంత్రాలు మీరు ఎదిరించాలన్నాడు. హల్లెలూయా. హెబ్రీ సంఘంతో పౌలు ఏమన్నాడు తెలుసా? శోధన దినమందు మీరు కఠినమవ్వద్దన్నాడు. శోధన దినం, ఆపద్దినం అనేవి కొన్ని ఉన్నాయి. ఇశ్రాయేలీలు అన్ని రోజులు చెడిపోలా, శోధన దినమందే చెడిపోయారు. ప్రతిరోజు వాళ్ళు పడిపోలేదు, ప్రతిరోజు వాళ్ళు చెడిపోలేదు, ప్రతిరోజు కూలిపోలేదు. శోధన దినమందు. ఈరోజు ఒకవేళ ఇది, హల్లెలూయా, నేను అన్న మాట అసలు ఆడికి అవకాశం కూడా ఇవ్వను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడికి ఆనందం కలిగించకుండా మనం బ్రతకాలి. చప్పట్లు కొడుతూ సాతానికి ఆనందం కలగకూడదు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆడు ఓడిపోయాడా? మనం ఓడిపోయాము, ఆడు ఓడిపోయాడా? మీ ప్రార్థన జీవితాలు మార్చబడబోతున్నాయి. మీరు సభకి రాలేదు, పరలోకము నుంచి ఏదైనా పొందడానికి మీరు ఎక్కడికి వచ్చారు. చప్పట్లు కొడుతూ సంథింగ్ యు ఆర్ రిసీవింగ్. హల్లెలూయా. కొంతమందికి మోకరిస్తే నిద్ర వచ్చేస్తుంది, కొంతమందికి మోకరిచ్చేస్తే ఏ ఆలోచనలు వచ్చేస్తుంటాయి, కొంతమందికి మోకరిస్తే ప్రార్థన నడవదు, కొంతమందికి అసలు ప్రార్థన జీవితం అంటేనే లేదు మనస్సు. నేను ప్రకటిస్తున్నాను, ఈ సభల తర్వాత ప్రార్థించకుండా ఉండలేని స్థితికి మీరు రాబోతున్నారు. ప్రార్థించకుండా ఉండలేని వారిగా మార్చబడబోతున్నారు. yes, God is going to do something different. hallelujah, hallelujah. ఇప్పుడు శోధనలో ప్రవేశించలేదు అంటే మనం ఎక్కడో నిలుచున్నాం. ఇప్పుడు అవి సాతాను తంత్రములు, సాతాను శోధన. ఇప్పుడు అందులో ప్రవేశించలేదంటే మరి ఎందులో ఉన్నాం? భూమి మీద ఉన్నది లేక ఈ లోకంలో ఉన్నది సాతానుడు, దేవుడే. రెండే రాజ్యాలు, రెండే ప్రభుత్వాలు, రెండే బలములు, 2 powers. అదే సాతాను రాజ్యం లేదా దేవుని రాజ్యం. అదే సాతాను లేదా దేవుడు. ఇప్పుడు సాతాను శోధనలోకి వెళ్ళలేదు అంటే ప్రవేశించలేదు అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు అర్థం? చెప్పండి చెప్పండి, చప్పట్లు కొడుతూ ఎక్కడున్నాం మనం ఇప్పుడు? హల్లెలూయా. ఒక వ్యక్తి మెలకువ కలిగి ప్రార్థన చేస్తే అతడు దేవుని ప్రణాళికల్లో నిలిచి ఉంటాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రకటిస్తున్నాను, వినండి. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన దేవుని ప్రణాళికల్లో మిమ్మల్ని నిలుపుటకు ప్రార్థన చేయాలి. టు బీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఏ వ్యక్తి ప్రార్థన చెయ్యరో, ఏ వ్యక్తి ఇక్కడ అందరు కూర్చున్న వాళ్ళందరూ మేము అందరం బాగానే ప్రార్థన చేస్తామండి అన్నట్టే కనపడతా ఉండొచ్చు, పాస్టర్లుగా మాతో సహా, విశ్వాసులు, ఎవ్రీబడి అందరూ ప్రార్థన చేసేవాళ్ళు అండి, బాగానే ప్రార్థన చేస్తామండి అన్నట్టు కనపడవచ్చు. నేను ప్రకటిస్తున్నాను, ప్రార్థన కనుక మనం చేయకపోతే, మెలకువగలిగిన ప్రార్థన మనం చేయకపోతే మనం ఇంకొక తలుపులోనికి లోపలికి వెళ్ళిపోతాం. అది సాతాను శోధనలోకి వెళ్ళిపోతాం, సాతాను తంత్రంలోకి వెళ్ళిపోతాం, సాతాను ప్లాన్స్లోకి వెళ్ళిపోతాం. కానీ మెలకువ కలిగి ప్రార్థన చేస్తే దేవుని ప్లాన్స్లో ఉంటాం మనం. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రతిరోజు దేవుని ప్రణాళికల్లో ఉండడానికి ప్రార్థన చేయాలి. చప్పట్లు కొడుతూ దేవుని, ప్రతిరోజు దేవుని ప్రణాళికల్లో ఉండడానికి. హల్లెలూయా. ఉదయం లేవగానే ఆయన పాదాల దగ్గర, ఆయన పాద సన్నిధిలో. ఎందుకు? దేవుని ప్రణాళికలో ఉండడానికి. టు బీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అలా చేయలేదనుకోండి, ఎంట్రన్స్, ప్రేయర్లెస్నెస్,
ప్రేయర్లెస్నెస్ ఓపెన్స్ డోర్ ఫర్ సాటాన్ స్కీమ్స్. సాతాను తంత్రములకు తలుపు తెరుస్తుంది. మీరు ఎన్ని రోజులు తలుపులు తెరిచారు చెప్పండి? మీరు ఎన్ని రోజులు తలుపులు తెరిచారు చెప్పండి? టెల్ మీ. మీరు ఎన్ని రోజులు తలుపులు తెరిచారు సాతానికి? ప్రకటిస్తున్నాను, తెరిస్తే తెరిచావు, కానీ ఈరోజు వింటున్నావు. ఇక మీదట గట్టిగా తలుపుని బిగించే అంత ప్రార్థనాత్మ నీ మీదకి దిగి రావాలి. Prayer shut the door of Satan's schemes. Prayer shut. In the same way, prayer open doors for the plans of God. దేవుని ప్రణాళికలకి ప్రార్థన తలుపు తెరిచింది. మీ కుడి చేయి పైకెత్తండి. మీ జీవితం గురించి, మీ కుటుంబ జీవితం గురించి, మీ పిల్లల గురించి దేవుని ప్రణాళిక తలుపులు మీ ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు నామములో తెరవబడుగాక. చప్పట్ల కొడుతూ మహిమ చెల్లించండి. ఈ ప్రొఫెసీ రిసీవ్ చేసుకోండి. ఆమేన్. నా పిల్లోడు ప్రణాళికలో ఉన్నాడా? నా కూతురు ప్రణాళికలో ఉందా? నా సేవ ప్రణాళికలో ఉందా? నా పరిచర్య ప్రణాళికలో ఉందా? అసలు నేను ప్రణాళికలో ఉన్నానా? ఐ యామ్ ఇన్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ అని చాలా మందికి ఒక సందేహం. ఈరోజు సందేహాలన్నీ తొలగిపోతున్నాయి. ప్రార్థన చేసే వ్యక్తి దేవుని ప్రణాళికలో నిలిచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు గనక ప్రార్థన చేయకపోతే సాతానికి తలుపు తీసినట్టే. అంటే నేనేం సాతాన్ని, అరే సాతానా తలుపు తీస్తున్నానే, వస్తున్నానే అని నేను చెప్పలేదుగా. నువ్వు చెప్పు. కన్ను ప్రార్థన చేయకపోవటం వాడికి తలుపు తీయటం, ప్రార్థన చేయటం తలుపు మూయటం. ప్రతిరోజు తలుపేసే ఉంచాలి, ప్రతిరోజు తలుపు బిగించే ఉంచాలా. దేవునికి స్తోత్రం. నేను ప్రకటిస్తున్నాను, మీ ప్రార్థనా జీవితం దేవుని ప్రణాళికలో మిమ్మల్ని నిలుపునుగాక. ఎందుకు చేయాలి ప్రార్థన? ఆయన ప్రణాళికలో నిలిచి ఉండటానికి చేయాలి. ఆయన ప్లాన్స్లో నిలిచి ఉండటానికి చేయాలి. లేకపోతే ఒక ప్లాన్ సిద్ధంగా ఉంది, ఓ తంత్రం సిద్ధంగా ఉంది, ఓ సాతాను సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని నాశనం చేయటానికి, నీ జీవితాన్ని పతనం చేయటానికి. ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, ఎవరి కోసం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఇంత గుంపులో ఓ హల్లెలూయా, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి సాతాను ప్లాన్స్ ని లయపరిచే వారిగా మార్చబడాలి. హల్లెలూయా. ఆలకించండి జాగ్రత్తగా, మనసు పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారంట. నాకు రిఫరెన్స్లు ఉన్నాయి కానీ అందుకు ఆలోచిస్తున్నాను. రిఫరెన్సెస్ చూపించకుండా చెప్పేస్తాను, మీరు వినండి జాగ్రత్తగా. పౌలపోస్తుడు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ యేసయ్య జీవితాన్ని రాశాడు. యేసయ్య జీవితం ఏంటో తెలుసా? ఆయన గురించినటువంటి ఒక ప్రవచనం ఏంటో తెలుసా? ఇదిగో పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన దాని ప్రకారం, గ్రంథములో రాయబడిన దాని ప్రకారం, ఇదిగో దేవా దాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తము పుస్తకపు చుట్టలో రాయబడిన చిత్తం. అందరనండి, పుస్తకపు చుట్టలో రాయబడిన దేవుని చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాల్లో ఒక్కసారైనా సాతాను తంత్రంలోకి అడుగు పెట్టాడా? చెప్పాలి గట్టిగా. మరి ఏ ప్రణాళికలు నెరవేరుతున్నాయి? పుస్తకపు చుట్టలో ఉన్న ప్రణాళికలు. అందుకే యేసుక్రీస్తు ప్రతి రాత్రి ఒలీవల కొండకి వెళ్ళిపోయేవాడు. ప్రతి రాత్రి ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. పుస్తకపు చుట్టలో ఉన్నదే నెరవేర్చేవాడు. యేసుక్రీస్తుకి ఎలా సాధ్యమైంది? యేసుక్రీస్తు దేవుడు కాబట్టి కాదు, ఆయన దేవుని లైసెన్సులన్నీ వదులుకొని మనలాగా దిగొచ్చాడు. ఆయన దేవుని లైసెన్సులన్నీ వదులుకున్నాడు. ఆయన మరలా దైవత్వమును లైసెన్స్ గా సంపాదించి మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము గనుక తిరిగి లేచి దేవుని కుమారుడిగా రుజువు చేయబడి ఆయన ఆకాశములకు ఆరోహణమైపోయాడు. నేను ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రతి రాత్రి ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవాడు. యేసయ్య ప్రార్థన జీవితం ఎలాంటిదో తెలుసా? ఈ వచనం చదవాల్సిందే. లూకా సువార్త, ఇది కొంచెం నోట్ చేసుకోవడానికి బాగుంటుంది. లూకా సువార్త 21వ అధ్యాయం 37వ
వచనం 21:37. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అబ్బా, ఏం మాట అండి. హల్లెలూయా. అందరు తలపైకి ఎత్తండి. ప్రతి రాత్రి ఒలీవల కొండకు వెళుతూ కాలము గడుపుచుండెను. కాలం ఎలా గడిపాడండి యేసయ్య? ఆయన కాలం ఎలా గడిపాడు? సార్, ఈరోజు మైక్ పట్టుకున్న నేను కాలం ఎలా గడుపుతున్నా, నేను టైం ఎలా పాస్ చేస్తున్నాను, నేను మైక్ పట్టుకున్న నేను, హౌ ఐ యామ్ లివింగ్, దట్ విల్ డిక్లేర్స్ మై డెస్టినీ. నేను ఎలా జీవిస్తున్నానో, ఎలా కాలం గడుపుతున్నాను నేను, హౌ ఐ యామ్ స్పెండింగ్ మై టైమ్, స్పెండింగ్ మై సీజన్. మీరు చెప్పండి, మీరు కాలం ఎలా గడుపుతున్నారు? మీరు కాలం ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు? పర్ఫెక్ట్గా మీకు ఒక నియమం ఉందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే, ఇప్పుడు ఒక ముద్ద అన్నం తింటారు, తినగానే ఇంటికి వెళ్ళగానే, ఇంటికి అడుగు పెట్టగానే మీకు నియమం ఉందా? మీకు ఒక షెడ్యూల్ ఉందా? ఆ టైం పట్ల మన ఇష్టం ఇంకా అంటే పలానా టైం పట్ల ఇంకా నీకు మన ఇష్టము అనేది పనిచేస్తుందా? ప్రతి టైంకి దేవుని సన్నిధిలో ఒక నియమం ఏర్పాటు చేసుకున్నావా? ఆయన కాలము గడుపుచూ ఉన్నాడు. రాత్రంతా ఒలీవల కొండ మీద ప్రార్థన చేసేవాడు. అందుకే పుస్తకపు చుట్టలో రాయబడినదే యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఆ సాతానికి తలుపు తెరవలేదు, తలుపు మూయబడే ఉంది. తలుపు తెరవలా సాతానికి, ఒక్కసారి కూడా తెరవలా, ఒక్కసారి కూడా. అందుకే నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? జన్మలో లేదు పాపం, కర్మలో లేదు పాపం, క్రియల్లో లేదు పాపం. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? హూ కెన్ క్లెయిమ్? ఎవరు స్థాపించగలరు అని యేసుక్రీస్తు సవాల్ విసిరాడు. కారణం, ఎప్పుడైనా ప్రార్థన చేయటం వలన, ఆ ప్రార్థన వలన యేసుక్రీస్తు సాతానికి తలుపు తెరవలా, ఎప్పుడు దేవుని ప్రణాళికలో నిలిచి ఉండి పుస్తకపు చుట్టలో ఉన్నదే ఆయన నెరవేరుస్తూ వెళ్ళేవాడు. నేను ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో మీ ప్రార్థన జీవితం మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికలు నెరవేర్చునుగాక. చప్పట్ల కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నా వైపు చూస్తారా? కుడి చేయి పైకి ఎత్తండి, నా వైపే చూడండి. ఒక అద్భుతమైన మాట నేను రిలీజ్ చేయబోతున్నాను. ఇది ఒక ప్రొఫెటిక్ మెసేజ్గా, ఒక ప్రొఫెసీగా రిలీజ్ చేయబోతున్నాను. ఇది ఎవరు పొందుకుంటారు? కొంతమంది లేజీగా ఉంటే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. పొందుకునే వాళ్ళకే యేసుక్రీస్తు నామములో పలుకుతున్నాను. ఇక మీదట మీ ప్రార్థన జీవితం మీ దినముల గ్రంథమును ప్రభావితం చేయునుగాక. చప్పట్ల కొడుతూ దినముల గ్రంథము ప్రభావితం అవ్వాలి. దినముల గ్రంథములో రాయబడింది నెరవేర్చబడాలి. పుస్తకపు చుట్టలో రాయబడిందే మీ జీవితంలో జరగాలి. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన తలుపు మూసేస్తుంది, ప్రార్థన తలుపులు తెరిచింది. ప్రార్థన సాతానికి తలుపు మూసేస్తుంది, ప్రార్థన దేవుని ప్రణాళికలకి తలుపు తెరుస్తుంది. ప్రేయర్, ప్రార్థన. హల్లెలూయా. నేను ప్రకటించిన ఒక మాట, ఈరోజు ఎవరిక్కడ ధైర్యంగా ఉంటారో తెలుసా? ప్రార్థన కలిగిన వాళ్ళు. ప్రార్థన ఉంటే ధైర్యం ఉంటుంది నీకు. మోకాళ్ళ మీద ప్రార్థనలో గడిపితే నీకు ధైర్యం ఉంటుంది. అందుకే అంటారా, నన్ను అసలు కదిలించలేకపోయింది తుఫాను, లేకపోతే ఈ వర్షం కొంచెం కూడా. నేను వచ్చాను, రాగానే ఎంత బాగా నవ్వుతున్నాను చూడండి, ఎంత హాయిగా, ఎంత సంతోషంగా. దాపరికం లేదు, లోపల ఒకటి పెట్టుకుని బయటకు నవ్వకుండా. హల్లెలూయా, చాలా సంతోషం. ఇదొక చరిత్రలో నిలిచిపోయే కూడిక మంది. ఇది హిస్టరీలో రాసుకోవాలి మనం దీన్ని. షాలోమ్ హిస్టరీలో రాయాలి నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క అనుదిన ఖచ్చితమైన ప్రార్థన జీవితం, యేసుక్రీస్తు ప్రార్థన పుస్తకపు చుట్టలో ఉన్న దాని ప్రకారమే జీవించుటకు కారణమైంది. పుస్తకపు చుట్టలో ఉన్నది నెరవేర్చడానికి కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. చాలా వివరించాలనుకున్నాను కానీ సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. నా వైపు చూడండి. ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మీ ముందుకు తెస్తాను, వినండి జాగ్రత్తగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతం చెప్పనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?
హల్లెలూయా. నా వైపు చూడండి. మనము ప్రార్థించకపోవటం సాతాను చేత శోధించబడటానికి కారణం అవ్వకూడదు. అసలు మన ప్రార్థనా జీవితమే దేవుడే మనల్ని సాతాను శోధించటానికి మనల్ని అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ప్రకటిస్తున్నాను, ఆలకించండి. మనము ప్రార్థించకపోవటం వలన సాతాను శోధనలోకి వెళ్ళకూడదు. అసలు మనం ప్రార్థన చేస్తున్నందుకే, ప్రార్థనలో గడుపుతున్నందుకే, ప్రార్థనని కన్సిస్టెంట్గా అలవాటు చేసుకున్నందుకే, ఆయన పాదాల దగ్గర గడుపుతున్నందుకే దేవుడు మనలను చూసి 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 సాతాను శబాష్ ఓకే అని, సాటన్ కమాన్ నువ్వురా, మా వాడిని కొంచెం చూడమ్మా, మా వాడిని కొంచెం కదుపు అని సాతానునే మనల్ని శోధించున్నట్లు శోధించినట్లు దేవుడు అనుమతి. శోధనలోకి మనం వెళ్ళొద్దు, శోధన దేవుడు అనుమతించాలి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లించు గట్టిగా. కొంచెం ఆశ్చర్యం అనిపించిందా? కొంచెం. హల్లెలూయా. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు బాప్తిజం పొందగానే, బాప్తిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ సాతాను చేత, అపవాది చేత శోధించబడుటకు యేసయ్యని అరణ్యములోకి కొనిపోయాను, తీసుకుని వెళ్ళిపోయాడంట. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎందుకు? యేసుక్రీస్తు అప్పటికే భూమి మీదకి వచ్చిన తర్వాత 12వ సంవత్సరంలోనే ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఆయన 12వ ఏటే దేవాలయంలో బోధిస్తున్నాడంట. అంటే 12వ ఏటలోనే వాళ్ళ అమ్మగారు వచ్చి అడిగారు, ఏమనంటే, బాబు ఎందుకు నాన్న మాకు కనపడకుండా నువ్వు వెళ్ళిపోయావు? అప్పుడు యేసయ్య అంటాడు వెంటనే, నేను నా తండ్రి పని మీద నేను ఉన్నానని మీకు తెలియదా? 12వ ఏటే తండ్రి పని, 12వ సంవత్సరమే తండ్రి పని, 12వ సంవత్సరం తండ్రి పని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు కాదు కానీ చిన్నపిల్లలందరి కోసం ప్రకటిస్తున్నాను. చిన్నపిల్లలందరూ కూడా చేయి పైకెత్తండి. 12 సంవత్సరాలు ఇంకా రాని వాళ్ళు చేయి పైకెత్తండి. 12 ఏళ్ళు రాని వాళ్ళు చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో 12వ సంవత్సరం నుంచి మీరు దేవుని చేతిలో వాడబడును గాక. ఆమేన్. హల్లెలూయా. మీకు ఇంకా పిల్లలు పుట్టబోతున్నారేమో. ఆ పిల్లలు 12వ ఏటనే ఆరాధికులుగా మార్చబడాలని, 12వ ఏటనే ప్రసంగాలు చేయాలని, 12వ ఏటనే దేవుని చేతిలో వాడబడే వారికి ఉండాలని ఒక గురి కలిగి మీరు ప్రభు సన్నిధిలో వారిని పెంచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం 13లోకి వచ్చిన వాళ్ళు బాధపడబాకండి, 14లోకి వచ్చిన వాళ్ళు బాధపడబాకండి, 15లోకి వచ్చిన మీ మీద కూడా కృప దిగి వచ్చును కాక. అంటే 12వ ఏటనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి పని మీద ఉన్నాడు. ఏమంటే 12వ ఏటన స్వస్థతలు చేశాడా? అద్భుతాలు చేశాడా? బాప్తిసాలు ఇచ్చాడా? ఏం చేయాల? మరి ఏం చేశాడు? 12వ సంవత్సరం నేను తండ్రి పని మీద ఉన్నాను అన్నాడు. 12వ ఏటనే యేసుక్రీస్తు ఏ తండ్రి పని మీద ఉన్నాడు? స్వస్థతలు చేయాల, అద్భుతాలు చేయాల, ఆశ్చర్యకార్యాలు చేయాల, ఏమి చేయాల? మరి ఏ పని మీద ఉన్నాడు? వాక్యం చెప్తున్న సంగతి ఏంటో తెలుసా? శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనతో, కన్నీళ్లతో ఆయన విజ్ఞాపనలో, యాచనలో సమర్పించి ప్రార్థన చేశాడంట. శరీరధారి అయిన దినముల్లో అనండి, అనగా 12వ ఏట నుండే ఆయన ప్రార్థనలు చేయటం మొదలుపెట్టాడు. 12వ ఏటకి ముందే ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మీకు అద్భుతం చెప్పనా? యేసయ్య సేవ, యేసయ్య దైవత్వం, యేసయ్య కార్యాలు లోకం చూడకముందే యేసయ్య ఇంట్లో మరియా యోసేపులు చూశారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఏ రాత్రి ప్రార్థనకి వెళ్తున్నా ఆపలేదు తల్లి. తల్లిని మరి ఆపలేదు. ఏ రాత్రి ప్రార్థనకి వెళ్తున్నా ఆపలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యేసయ్య. ఒక రోజున ద్రాక్షరసం అయిపోతే, బాబు ద్రాక్షరసం అయిపోయింది కొంచెం చూడవా? ఏమండే ఏ తల్లి అయినా, పోనీ మా అమ్మగారు వస్తారా నా దగ్గరికి? మా అమ్మ వచ్చి, బాబు ఇక్కడ కొంచెం ద్రాక్షరసం అయిపోయిందంట, నువ్వు చేస్తావు బాబు అని మా అమ్మ అడిగిద్దా? మా అమ్మ వచ్చిందా? దేవునికి స్తోత్రం. ఉందా మా అమ్మ అక్కడ, ఎటన్నమ్మా చెయ్యొచ్చాను, అది ఉందండి మా తల్లి, చెయ్యి తెచ్చి, బాబు ద్రాక్షరసం అయిపోయింది కొంచెం చేయమని మా అమ్మ అడిగింది నన్ను. కానీ యేసయ్య తల్లి అడిగింది. కారణం ఏంటో తెలుసా? ఇలాంటి అద్భుతాలు ఇంట్లో ఎప్పుడో చేశాడు, చాలా అద్భుతాలు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం అందరూ. చేశాడు సార్ ఇంట్లో ఎప్పుడు అద్భుతాలు అయినా, కళ్ళు తెరవబడును గాక. యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని
ఆయన 12వ ఏట నుంచే నెరవేర్చడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 30 సంవత్సరాలకు వచ్చేసరికి యేసయ్య ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. చప్పట్లు కొడుతూ కళ్ళు తెరవబడును గాక. నానా అయ్యా సేవకులారా, అలాగే మా పిల్లలు ఏనండి, స్వస్థతలకు కాదు తండ్రి ఆనందం కలిగింది, అద్భుతాలకు కాదు తండ్రి ఆనందం కలిగింది, గొప్ప ప్రసంగాలకు కాదు తండ్రి ఆనందం కలిగింది. నేను నిన్ను భూమి మీదకి ఎందుకు పంపానో కొడుక, ఆ పని నెరవేర్చడానికి నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేస్తూ శరీరద ఇరిగిన దినాల్లో గడిపావు, నా పాదాల దగ్గర ఉన్నావు. అది నాకు ఆనందం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను. ప్రభువా నువ్వు ఎందుకు ఆనందిస్తున్నావు? ప్రభువా నీకు ఎందుకు ఆనందం యేసయ్య అంటే తండ్రి నీకు ఎందుకు ఆనందం అంటే ప్రార్థనలో ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నాను, ప్రార్థిస్తున్నా, మీ జీవితంలో దేవుడు ఆనందిస్తున్నాడు, దేవుడు ఆనందిస్తున్నాడు. ప్రకటించనా? ఆయన ఆనందిస్తే చాలు ఆ దేశములోకి మళ్ళీ ప్రవేశపెడతాడు. ఆయన ఆనందిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి. ఇప్పటికీ ప్రార్థనలో ఉన్నవారులారా ప్రకటిస్తున్నాను, ఆలకించండి జాగ్రత్తగా. మనము శోధనలోకి వెళ్ళొద్దు, దేవుడే శోధనలోకి తేవాలి మనల్ని. ఈ రోజు ఒక పోర్టల్ ఓపెన్ అవబోతుంది. ప్రార్థన చేస్తున్న, ప్రార్థనలో గడుపుతున్న, ప్రార్థనలో జీవిస్తున్న వారి కొరకు ఒక పోర్టల్, ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అదేమిటంటే దేవుడే శోధనకి అప్పగించుట. నా వైపు చూస్తారా? దేవుడే శోధనకు అప్పగిస్తే, దేవుడే శ్రమకు అప్పగిస్తే జరిగేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని 40 రోజులు శోధనకి అప్పగించినప్పుడు, సాతాను శోధించినప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆయన 40 దినముల తర్వాత ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళెను. చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో. బలము కావాలి అంటే మాటలు కాదు సార్, బలము కావాలి అంటే ఇంకోటి కాదండి. బలము కావాలి అంటే సాతాను మీట్ అవ్వాలి, దుష్టుడు మీట్ అవ్వాలి, సాతానుడు రావాలి. నీ జీవితంలో ఒక శోధన, ఒక శ్రమ నీ బ్రతుకులో వస్తేనే బలం. యు విల్ బి ఎంపవర్డ్, యు విల్ బి మేడ్ పవర్ఫుల్. ఇది లేఖనం కాకపోతే నమ్మదు, లేఖనమైతే నమ్ము, వాక్యమైతే నమ్ము, లేఖనమైతే నమ్ము. చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న శ్రమలకి కదిలిపోయేవాళ్ళు అసలు వీళ్ళ శోధనలకి ఎందుకు అప్పగిస్తాడు? నిన్ను నన్ను నమ్మి అప్పగించాడు నా శోధనకి దేవుడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, ఆమేన్. yes, మీ కళ్ళు తెరవబడును కాక. యేసుక్రీస్తు ప్రభు శోధింపబడి బలం పొందాడు. ఆమేన్. నా వైపు చూడండి. యోబు శోధింపబడి 2 ఆశీర్వాదం పొందాడు. ప్రతిరోజు ఉదయం లేచి 10 బలులు అర్పించే యోబు కంట జాన్సమ్మ విన్నామమ్మా, పొద్దున్న లేచమ్మా 10 బలి అర్పణలు అర్పించేటువంటి యోబు కంట శోధన అనుమతి. సాతానుగాడు దేవదూతలతో పాటు వస్తే దేవుడే కదిపి మరి. ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడే కదిపి మరి. ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు? ఇటు తిరుగుతూ వచ్చాను. అన్ని డ్యూటీ అదే కదా. సరే, నా సేవకుడిని యోబు సంగతాలు కదిపిచ్చి మరీ గుర్తు చేశాడు దేవుడు. ఎందుకు? యోబుని ఈరోజు మనకి మాదిరిగా ఉంచడానికి. నేను ప్రకటించిన ఒక మాట, మన గురించి దేవుడు పరలోకంలో సాతానుతో మాట్లాడతాడా సార్? మన గురించి దేవుడు సాతానుతో మాట్లాడతాడా? దేవునికి అంత నమ్మకం మన మీద కుదిరిందా? వచ్చిందా? నా సేవకుడైన యోబు యథార్థవంతుడు. ఊరికినే భయభక్తులు కలిగి ఉన్నాడు. చుట్టూ కంచేసావుగా, ఆ కంచె తీసే, అప్పుడు చూద్దాం. ఆస్తిని పాడు చేశాడు, పిల్లల్ని పాడు చేసి చంపేశాడు, రోగం తీసుకొచ్చేసాడు, ప్రాణం మీదకి తెచ్చేశాడు. అయినా సరే యోబు ఏమంటున్నాడు తెలుసా? దేవుని వలన మనము మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింపతగదా. ప్రైజ్ ది లార్డ్. మీకు సంగతి తెలుసా? మీరు బాగా ప్రార్థన పరులైతేనే శోధనకు అప్పగిస్తాడు. ఇప్పుడు మీకు వచ్చే శోధనలు మొత్తం ఈడియే, తలిపే. చాలామంది ఎలా వీక్ అయిపోయారు కొద్దిగా. ఇప్పుడు దాకా బాగా అల్లు అన్నారు. అమ్మ ఏంటి మీ దేవుడే అప్పగిస్తాడంటే ఇంత పెద్ద సప్పెట్టి ఈ పైడి చెప్తున్నావు ఏంటైనా, అసలు దేవుడే అప్పగించటం ఏంటని కొంచెం అందరూ అడ్డలు అయిపోయారు. కొంచెం అట్ట కొంచెం మొఖాలు వాడిపోతున్నాయి. నాకు అర్థమైపోతుందిగా. హల్లెలూయా. అమ్మా నీకు సంగతి తెలుసా? నువ్వు యేసు ప్రభు అంత ప్రార్థన పరురాలు అయితే ఎత్తాడు నీకు దేవుడు. నువ్వు యోబు అయితే ఎత్తాడు. యోబు కాదుగా,
యోబు కాదుగా. ప్రతిరోజు ఉదయాన్నే 10 బలి అర్పణలో 10 మంది పిల్లల కోసం. ఎంత శ్రమండి 10 బలి అర్పణలో, ఎంత కష్టమండి ఒక బలి అర్పణ అర్పించటం, ఎంత టఫ్, ఎంత శ్రమ ప్రార్థన చేయటం. ప్రార్థన అంటే ఈజీ కాదు, ప్రార్థన అంటే ఈజీ కాదు, ఈజీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ కూడిక ఆయన మహాకృప అయితే, రెండవది గడిచిన 7 దినాలుగా నేను ఇక్కడికి రాలేదు, సభలో ఉండలేదు, అసలు ఏం చూడలేదు, పనులు చూడలేదు, ఏం చూడలేదు. మెసేజ్ పెడితే మెసేజ్కి రిప్లై ఇవ్వటమే అంతే, ఏదైనా సలహా ఉంటే సలహా ఇవ్వటం అంతే. వెళ్ళండి గదిలో తలిపేసుకొని దేవుని సన్నిధిలోకి 7 రోజులు ఉన్నా. ఈరోజే ఇప్పుడే బయటకు వచ్చా. సోమవారం వెళ్ళా, మొన్న సోమవారం, లాస్ట్ వీక్ సోమవారం ప్రార్థన గదిలోకి వెళ్ళా. ఇప్పుడు వచ్చా బయటికి, ఇందాకే వచ్చి అక్కడ బాగున్నారా అన్నారు. ఒకసారి 7 రోజుల తర్వాత పిల్లల్ని చూశాను నేను ఒక ఆనందంతో. మిమ్మల్ని ఎవరు కూర్చోబెడతారు ఇక్కడ? అసలు మిమ్మల్ని ఎవరు కూర్చోబెట్టగలరు? మీరు ఎందుకు కూర్చుంటారు? అసలు మీరు ఎందుకు వింటారు ఇప్పుడు అసలు ఈ వాక్యం? ఎందుకు వినాలి? ఎవరు వినమంటున్నారు మిమ్మల్ని? ఎవరు వినమంటున్నారు మిమ్మల్ని? ఎవరు మిమ్మల్ని ఎవరు వినేటట్లు చేస్తున్నారు? నా మీద అభిమానమా? ఇంకోళ్ళ మీద అభిమానమా? సుధీర్ బాబు మీద అభిమానమా? కాదు. నువ్వు లేచి వెళ్ళి చూద్దాం, లేచి వెళ్ళిపో చూద్దాం. వెళ్ళలేవు, వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవంటే ఆయన సన్నిధి నిన్ను పట్టుకుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? ఇప్పుడు ఇంకో మాట ఏమొద్దని చూస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు శోధనలోకి మనం వెళ్ళొద్దు, శోధనలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాలి, లేక శోధనని అనుమతించాలి. దేవుడు శోధించడు, అనుమతిస్తాడు. ఆయన శోధించడు, అనుమతిస్తాడు. శోధించేది దుష్టుడే, కానీ అనుమతించేది దేవుడు. ఎందుకు అనుమతిస్తాడు? మనలో ఉన్నది బయటపడాలి, మన విశ్వాసం బయటపడాలి. స్తోత్రం చెప్పండి. యోసేపుని దేవుడు శోధనలకు అనుమతించాడు. అందుకే సింహాసనాన్ని జైల్లోంచి బయటికి రాగానే సింహాసనం మీదకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అద్భుతం చెప్పనా? హల్లెలూయా. పొతీఫర్ భార్య దగ్గర ప్రార్థించుకునే యోసేపు, దేవుని భయం కలిగిన యోసేపు, సాతాను శోధనకి పొతీఫర్ భార్య దగ్గర తలుపు తీలా వెళ్ళా. కానీ జైల్లోకి అతడు ప్రవేశపెట్టబడింది. దేవుడే ఒక శోధన యోసేపుకు అనుమతింపచేశాడు. పొతీఫర్ భార్య దగ్గర అతను తలుపు తీలేదు అతను, కానీ దేవుడే జైల్లోకి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు? ఆయన శోధించిన తర్వాత, పరీక్షించిన తర్వాత ఆ వ్యక్తిని జైలులో నుండే తిన్నగా క్రాఫ్ కొట్లోకి తీసుకెళ్లారు. స్తోత్ర. క్రాఫ్ కొట్లో క్రాప్ చేస్తారు చూసారు, క్రాఫ్ కొట్లోకి తీసుకెళ్లారు. క్రాప్ చేస్తున్నారు, మొత్తం రుద్దుతున్నారు. ఎట్టా చాలా రోజులు అయింది కదా, మరి అందుకు రుద్దుతున్నారు. రుద్ది మొత్తం చక్కగా స్నానం చేసి కత్తిరించి కొత్త బట్టలు తీసుకొచ్చి కట్టి రాజుగారికి తగ్గట్టుగా వీళ్ళ తయారు చేసి అని ఇటు వచ్చి చూస్తున్నాడు. వచ్చి తిరుగు తిప్పి ఇటు అన్నీ చేసి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. సూపర్ ఉన్నాడు. ఆయన తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గర నిలబెడుతున్నాడు. నిన్ను రాజుల ముందుకి తీసుకుని రావాలంటే, నిన్ను సింహాసనం మీదకి తీసుకుని రావాలి అంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన బట్టి, శభాష్ వీళ్ళకు ఒక సింహాసనం, ఇంత ప్రార్థనకి ఈ శోధన ఇచ్చి సింహాసనం ఇద్దాం, ఈ శోధనలోకి తీసుకెళ్ళి వీళ్ళని ఘనతగా గొప్ప చేద్దాం. నీ ప్రార్థన బట్టే దేవుడు శోధనలోకి అనుమతిస్తాడు. నువ్వు చిన్న ప్రార్థన, అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు ఆ పదవానాలు అంటే నాకు, చిన్న ప్రార్థన, పిల్లి ప్రార్థన, చిన్న ప్రార్థన, ఇంత చిన్న ప్రార్థనలకి నీకేం శోధన అనుమతించడం? నీకన్నీ ఈ తలుపులే, సైతాన్ని గడి తంత్రాలే. నీకు అనుమతించాలి అంటే నీ ప్రార్థన ఒక స్థాయికి రావాలి. దేవుడు మెచ్చాలి, దేవుడికి నచ్చాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచించుకోండి, ఇప్పుడున్నది మనం ఏ శోధనలో. నౌ ఇవాల్యుయేట్ ఎవ్రీబడి ఇన్ విచ్ టెంప్టేషన్ నౌ we are facing which temptation. Is it of Satan's or is it of God's? అది దేవునిదా, అది సాతానుదా? దేవుడు అనుమతించిందా?
ఇక నువ్వే తలుపులు తీసి లోపలికి వెళ్ళిపోయావా? మాట చెప్పునా, తలుపులు తీసి లోపలికి వెళ్తే అంత త్వరగా బయటికి రాలేవు. అడుగు పెట్టడం 1 నిమిషమే, బయటికి రావటానికి లైఫ్ పట్టచ్చు. ప్లీజ్ హియర్ కేర్ఫుల్లీ. అడుగు పెట్టడం 1 నిమిషమే, కానీ బయటికి రావటానికి చాలా టైం పట్టచ్చు. చాలా టైం పట్టచ్చు నీ జీవితంలో బయటికి రావటానికి. హల్లెలూయా, హల్లెలూయా. యోబుని దేవుడే శోధనకు అనుమతించాడు, ఉన్నత స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు ప్రకటిస్తున్నాను వినండి, మనము కాదు సాతాను శోధనలో ప్రవేశించాల్సింది, మనలనే దేవుడు స్వయంగా ఇప్పుడు సాతానుడా శోధించుగా, చూసుకో, శోధించుగా అని దేవుడే అనుమతించే స్థాయికి మన ప్రార్థన ఇప్పుడు వస్తుంది. మన ప్రార్థన ఇప్పుడు వస్తుంది సార్. మన ప్రేయర్ లైఫ్, మన ప్రార్థన ఆ అనుభవానికి వచ్చేసామంటే నెక్స్ట్ ఉన్నది సింహాసనమే. సింహాసనం, నెక్స్ట్ 2 అంతల ఆశీర్వాదం, ఆత్మబలం. అందుకే బైబిల్లో రాసిన మాట ఏంటో తెలుసా? ఆయన శోధింపబడి పాపము చేయలేదు. దేవుడు అనుమతించాడు కానీ పాపం చేయలే, నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు షాలోమ్ పరిచర్య నిలబడుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. వీఆర్ స్టాండింగ్. 6 రోజులు దేవుని సన్నిధిలో గడిపి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, చెప్పకూడదు. 6 రోజులు దేవుని సన్నిధిలో గడిపి 7వ రోజు బయటకు వచ్చేటప్పటికి 6 రోజులు ఒక్క ముద్ద అన్నం తినకుండా, ఉదయం కొంచెం జావా, మధ్యాహ్నం కొంచెం ఏదన్నా బాదం పాలు లేకపోతే 1 గ్లాసు, సాయంత్రం మజ్జిగ. పెద్ద వర్షం నాకు వినపడుతుంటే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? కానీ ఆకాశమందున్న నవ్వుచున్నాడు. నేను కూడా దాని వైపుని చూసి ఎర్రగబడిపోతున్నావు. ఎర్రగబడిపోయింది కదండి ఈరోజు వర్షం, ఎర్రగబడిపోయింది. అసలు ఏంట శబ్దాలు, ఏంట శబ్దాలు? ఎర్రగబడిపోయింది. ఇప్పుడు దానికే తుఫాను, దానికే వర్షం. తుఫానికే తుఫాన్ తెప్పించాలా? నవ్వాను, దాన్ని చూసి నవ్వాను. గదిలో పిచ్చోళ్ళలాగా, పిచ్చోడిని కాదు, విశ్వాసంతోనే నవ్వాను. నాకు తెలిసేదో జరగబోతుంది ఈరోజు అని నేను ప్రకటిస్తున్నాను. మీ ప్రార్థనా జీవితం మార్చబడబోతుంది. ప్రియులారా, యోబు అంటాడు, నన్ను శుద్ధ సువర్ణంగా, నేను శోధింపబడితే శుద్ధ సువర్ణంగా మార్చబడతాను. దేవునికి స్తోత్రం. నువ్వు శుద్ధ సువర్ణం అయిపోవాలి అంటే, నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడిపోవాలి అంటే దేవుడే శోధనకు అనుమతించాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక నిర్ణయానికి రండి. సాతాను తంత్రముల్లోకి ప్రార్థన చేయకుండా ఇంకా రేపు కూడా అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? రేపు అంటే ఈ రాత్రి నువ్వు వెంటనే భోజనం చేసి వెళ్ళి ప్రార్థన చేసుకొని పడుకొని ఉదయాన్నే లెగాలి. 5 or 6 ఈరోజు ఒక లేట్ అయితే లేట్ అవ్వదు, నువ్వు లేచి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే సాతాను తలుపుని ఏం చేసేస్తున్నావు? మూసేస్తున్నావు. రేపు చూడు, నీ ఇంట్లో నీ నెమ్మది చూడు, ఇంట్లో నీకుండే సమాధానం చూసుకో రేపు. హల్లెలూయా. మరి రోజు చేస్తున్నావు అంటే గొడవ ఇబ్బందులు అవుతున్నాయి కదా అంటారు ఒకళ్ళు. ఈ విశ్వాసంతో ప్రార్థన చేసి చూడు. హల్లెలూయా. ప్రతిరోజు సాతాను తలుపులు మూసేయాలి. ప్రతిరోజు సాతాను తంత్రాలని క్యాన్సిల్ చేయాలి. ప్రతిరోజు అపవాది తంత్రాలు క్యాన్సిల్ చేయాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని కూడా యేసుక్రీస్తు చేస్తుంది ఏమిటి? విజ్ఞాపన. అనండి గట్టిగా హల్లెలూయా. దైవజనులు జెఫన్యా అన్నగారు ఒక మాట అంటారు, దేవుడు సర్వశక్తిమంతుడైనా సరే తన శక్తితో ఒక పాపిని జయించలేదు, గెలవలేదు, తన ప్రేమతో గెలిచాడంట. చప్పట్లు కొడుతూ దేవుని తన ప్రేమతో గెలిచాడంట. దేవుడు సర్వశక్తి గల దేవుడు అయినా ఒక పాపిని శక్తితో జయించలా, ప్రేమతో జయించాడంట.
సిలువలో ప్రాణం పెట్టి ప్రేమతో జయించాడు. నాకున్న ఆశ్చర్యం ఏంటో తెలుసా? సర్వశక్తి గల దేవుడు తండ్రి కుడిపార్శ్వమున ఎందుకు ప్రార్థన చెయ్యాలి? తన శక్తితో అన్ని చేసుకోవచ్చుగా, తన శక్తితో అన్ని నెరవేర్చుకోవచ్చుగా, తన శక్తితో సమస్తం జరిగించుకోవచ్చుగా. చేయలా. వెంటనే నాకు అర్థమైంది, ఇప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? తండ్రి ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా ఈ రోజు అనుకొని చేయడు. తండ్రి సమస్తమును జగత్తు పునాది వెయ్యబడకమునిపే ఆలోచించి సంకల్పించిందే చేస్తాడు తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ప్రార్థన చేయటం అనేది అప్పటికప్పుడు తండ్రి తీసుకున్న నిర్ణయమా, జగత్తు పునాది వేయబడకమునిపేనా? అందుకే నేను ప్రకటిస్తున్నాను, నా వైపు చూడండి. ప్రార్థన అది అనాది కాల సంకల్పం. నువ్వు ప్రార్థన చేయమంటే అమ్మ నేను మాకరించలేకపోతున్నాను, అమ్మ కూర్చోలేకపోతున్నానే, అమ్మ నిలబడలేకపోతున్నా, అమ్మ నా వల్ల కాదు, కొంచెం నాకు ప్రార్థన నా వల్ల కాదు. ప్రార్థన తండ్రి అసలు ఈ భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, అసలు ఏమీ లేనప్పుడు తండ్రి ప్రార్థన ద్వారా నేను కార్యాలు జరిగించాలి. ప్రార్థన తండ్రి అనాది కాల సంకల్పం. నేనైతే ఏమని రాసుకున్నాను తెలుసా? ముచ్చటగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రాసుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని రాసుకున్నానంటే, దేవుని ప్రణాళిక నెరవేర్పుకు, దేవుని ప్రణాళిక నెరవేర్పుకు, హల్లెలూయా, మరో చెప్తున్నాను, దేవుని ప్రణాళిక నెరవేర్పుకు దేవుని మర్మం ప్రార్థన. మళ్ళా చెప్తున్నాను, దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చుకొనుటకు దేవుని మర్మం, దేవుని రహస్యం, ద సీక్రెట్ ఆఫ్ గాడ్, ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రేయర్. శక్తితో కాదు, సముద్రాలు శక్తితో చీలుస్తాడు, సముద్రాలు శక్తితో చీలుస్తాడు. తన తూర్పు గాలిని పంపించి చీల్చాడు. అక్కడ మోషే ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడు తెలుసా? ఎందుకు ప్రార్థన చేస్తున్నా అంటే ఏంటి? సముద్రాలు చీల్చేది శక్తితో. ఈ సముద్రం చీలటం కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు. దేవునికి స్తోత్రం. సాగిపోమని చెప్పు. నువ్వు దీనికోసం ప్రార్థన చేస్తాడు. యెహోషువ యుద్ధంలో అపజయం వస్తే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? బూడి తీసుకున్నావు, లే, పాపం చేశారు ప్రజలు, పట్టుకో వాళ్ళ నిబంధన మీరారు, వాళ్ళు పట్టుకో అన్నాడు యెహోషువని. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని తండ్రి కుడిపార్శ్వమున కూర్చోపెట్టి చేయిస్తున్న ప్రార్థన, విజ్ఞాపన దేనికి అంటే తండ్రి తన సంకల్పాలు, ప్రణాళికలు, తన ఆలోచనలన్నీ నెరవేర్చుకోవటానికి యేసుక్రీస్తుని కూర్చోపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసయ్య ప్రార్థన దేవుని తండ్రి ప్రణాళికలను నెరవేర్చేది. దేవునికి స్తోత్రం. అందుకు ప్రకటిస్తున్నాను, ఆలకించండి. దేవుని ప్రణాళికలో నిలిపేది ప్రార్థన, దేవుని ప్రణాళికలు నెరవేర్చేది కూడా ప్రార్థనే. అకంప్లిష్ చేసేది, నెరవేర్చేది కూడా ప్రార్థనే. ఇప్పుడు యేసుక్రీస్తు కూర్చొని ఆయన ఏమన్నాడు? వెళ్ళేటప్పుడు మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను అన్నాడు. స్థలం సిద్ధపరుస్తుంది ఎలాగా? కూర్చున్న ఆయన కూర్చున్నట్టే ఉన్నాడు, నిలబడి ఆయన నిలబడినట్టే ఉన్నాడు, సియోనులోనే ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు. నువ్వు స్థలం ఎక్కడ సిద్ధపరుస్తున్నావయ్యా అంటే ఆయన స్థలము ప్రార్థన ద్వారా సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో శత్రువుల్ని తన పాదములకు పాద పీఠముగా చేయబడి వరకు నా పక్కన కూర్చో అన్నాడు. నా పక్కన కూర్చో అన్నాడు. ఇప్పుడు శత్రువులు పాదాలకి పాదపీఠం కావాలంటే కత్తి పట్టాలి, బళ్ళెం పట్టాలి, వెళ్ళాలి, యుద్ధాలు చేయాలి. కానీ తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపనే శత్రువులను కాళ్ళ కిందకు తెస్తుంది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లించండి. విజ్ఞాపన శత్రువుల్ని కాళ్ళ కిందకి, విజ్ఞాపన స్థలమును సిద్ధపరుస్తుంది. ఇంకా రాయబడిన మాట ఏంటో తెలుసా? మనకి నిత్య రక్షణ కలుగు చేయడానికి, మళ్ళీ నిత్యత్వంలోకి ప్రవేశింప చేయడానికి ఆయనంట తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనల్ని సంపూర్ణులుగా చేయటానికి, మనల్ని సంపూర్ణతలోనికి తీసుకొస్తానికి కూడా తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడే ప్రార్థనను అనాది కాలమే నియమించి ఆ ప్రార్థన క్రీస్తుకిచ్చి, ఆ క్రీస్తు ప్రార్థించేటట్లుగా ప్రధాన యాజకుడిగా చేసి ఆ ప్రధాన యాజకుడిని కూర్చోపెట్టి ప్రార్థన చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా.
దేవుని ప్రణాళికలో నిలిపేది ప్రార్థన, దేవుని ప్రణాళికలో నెరవేర్చేటట్లు చేసేది ప్రార్థన. అపొస్తలుల కార్యాలు తీయండి ఫాస్ట్గా. నేను టైంని చూసే ఫాలో అవుతున్నాను, మీరెవరు కంగారు పడద్దు. అపొస్తలుల కార్యాలు, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. మీరు మొదట చదవలసిన మాట 24వ వచనం. వారు విని ఏక మనస్సుతో ఆ. దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏమని? నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. ఓకే. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. చాలు. 28. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. చాలు. అందరు తలపైకి ఎత్తండి. పేతుర్ని యోహాన్ని జైల్లో పెట్టారు. వాళ్ళు విడుదల పొందొచ్చారు. విడుదల పొందొచ్చి సంఘంతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఇగో ఇలాగన్నారమ్మా, మమ్మల్ని బంధించారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని ఇలాగన్నారు, ఇదిగో ఈ నామాన్ని బట్టి ప్రకటించొద్దన్నారు. చూడండి అందరూ ప్రకటించొద్దన్నారు. కాబట్టి సేవ, ఈ పరిచర్యకి ఆటంకాలు ఉన్నాయి అని సేవకులు చెప్పగానే వాళ్ళు బిగ్గరగా ఏం చేశారు? గట్టిగా నాదా సత్యస్వరూపి అని భీకరమైన కేక పెట్టి అరిచి వాళ్ళు ప్రార్థన చేస్తూ వాళ్ళ ప్రార్థనలో పలికిన మాట ఏంటో తెలుసా? ఏవి జరగవలెనని ముందు నీ హస్తము సంకల్పము నిర్ణయించెను. ఆ నిర్ణయించిన దానికి పిలాతు అడ్డుపడుతున్నాడు, హేరోదు అడ్డుపడుతున్నాడు, అన్యజనులు అడ్డుపడుతున్నారు, చాలా మంది ఆటంకపరుస్తున్నారు. ఈ ఆటంకపరిచే వాళ్ళు ఉన్నప్పటికీ, ఆటంకపరుస్తున్నప్పటికీ, నాయనా ఇదిగో నీ పరిశుద్ధ సేవకుడైన యేసు హస్తమును చాపి ఏ కార్యాలు చేయాలనుకున్నాడో వాటిని చేయుటకు ఇదిగో నీ నీ సేవకులను, లేక నీ యొక్క, అక్కడ ఏమని రాసి ఉందన్నమాట వాళ్ళ గురించి, నీ దాసులు, అంతేనా? ఏం రాసింది? నీ దాసులు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ దాసులు బహుధైర్యముగా బోధించున్నట్లు వారిని బలపరుచయ్యా అని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా వైపు చూస్తారు అందరూ. అమ్మా, వ్యతిరేకతలు ఉంటూనే ఉంటాయి. చూడండి, వ్యతిరేకతలు ఉంటూనే ఉంటాయి. హేరోదు మాట్లాడుతూనే ఉంటాడు, పొంతి పిలాతు మాట్లాడుతూనే ఉంటాడు, అన్యజనులు అల్లరి చేస్తూనే ఉంటారు. కానీ ఏవి జరగవలనని దేవుని హస్తము ముందు నిర్ణయించినో, దేవుని సంకల్పము నిర్ణయం జరిగిందో అది జరగటానికి దాసులకు ధైర్యం వస్తే చాలు. దైవ నిర్ణయాలు వ్యతిరేకతల మధ్యలో కూడా దేవుని ప్రణాళికలు నెరవేరిపోతూ ఉంటాయి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. ఆమేన్. ఇప్పుడు అర్జెంటుగా మన దేశం కొరకు మనం ఈ ప్రార్థన చేయాలి. దేశం కొరకు మొరపెట్టాలి. ఏ ప్రార్థన చేస్తావు? ఏం మొరపెడతావు? దేవ, భారతదేశంలో నీ హస్తము, నీ సంకల్పము ముందు జరగవలనని ఏవి నిర్ణయించావో ఆ నిర్ణయించినవి వ్యతిరేకతల మధ్యలో కూడా, హేరోదు ఉన్నప్పటికీ, పొంతి పిలాతు ఉన్నప్పటికీ, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నప్పటికీ అది నెరవేర్చబడినట్లు నీ దాసులకు బహుధైర్యమనివ్వయ్యా, పరిశుద్ధాత్మ పూర్ణులుగా చెయ్యయ్యా. అవి నెరవేర్చబడాలి, ప్రణాళికలు జరగాలి. చప్పట్లు కొట్టండి పురుషులారా. హల్లెలూయా. అంటే దైవ ప్రణాళికలు నెరవేర్చబడటానికే ఆది సంఘం ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇటు చూడమ్మా జాగ్రత్తగా. ఏ పరిస్థితుల్లో? హేరోదు విరోధంగా లేచినప్పుడు, పొంతి పిలాతు విరోధంగా లేచినప్పుడు నేను ప్రకటిస్తున్నాను, మీ ప్రాంతాల్లో దేవుని ప్రణాళికలు నెరవేర్చే ప్రార్థనా పరులు లేపబడునుగాక. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని ప్రణాళికలకి మబ్బులు, మేఘాలు, ఆటంకాలు అన్నీ అడ్డొస్తుంటే ఈ ఆది సంఘం అత్యాశక్తితో ఏమని ప్రార్థన చేశారంటే, నీ హస్తము, నీ సంకల్పము జరుగుటకు ముందుగా నువ్వు ఏది నిర్ణయించావో అది జరుగుటకు ద్వారాలు తెరవబడునుగాక. నేను ఇంగ్లీష్లో ఏమని రాసుకున్నాను తెలుసా? కొంచెం అమాయకంగానే ఉంటుంది, కానీ నేను రాసుకున్న మాట ఏంటో తెలుసా? ఎర్లీ చర్చ్ రీప్రోగ్రామ్డ్ atmosphere through prayer.
అట్మాస్ఫియర్ని, వాతావరణాన్ని ఆది సంఘం ప్రార్థన ద్వారా రీప్రోగ్రామ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు హేరోదు ప్రోగ్రాం వేరు, పిలాతు ప్రోగ్రాం వేరు వేరు. నీ ప్రాంతంలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో వేరు. ఆ వేరేటువంటి పరిస్థితుల్లో నువ్వు మరలా దేవునికి ఆయన నిర్ణయమే జరగాలి. వ్యతిరేకతల్లో జరగాలి. హేరోదు మాట్లాడుతున్నప్పుడు జరగాలి, హేరోదు పేతుని లాక్కెళ్తున్నప్పుడు జరగాలి, యోహాన్ని ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు జరగాలి, యాకోబు శిరశ్ఛేదనం జరిగినప్పుడు కూడా ఆయన హస్తము, ఆయన సంకల్పము ఏది జరుగుటకు ఈ భారతదేశంలో దేవుడు నిర్ణయించాడో అవన్నీ దేవుడు నెరవేర్చునుగాక. అందుకు మోకరించడానికి రేపు రావాలి, మీరు మొర్ర పెట్టడానికి రేపు రావాలి. ఇవి సభలు, పాటలు ఆరాధన వాక్యమే కాదు, పాటలు, ప్రార్థనలు. ఇవి ప్రార్థనా మహోత్సవాలు, ఇవి ప్రార్థనా మహోత్సవాలు. పాటల తర్వాత ప్రార్థనలు. అందుకు ఇప్పుడు ఆయన నిర్ణయాలని, సంకల్పాలు జరగటానికి మనము అట్మాస్ఫియర్ క్లియర్ చేయగలగాలి. హల్లెలూయా. దానియేలు లాంటి గొప్ప ప్రార్థనా పరుడు ప్రార్థన చేస్తుంటేనే పారసీకపు రాజు అడ్డుపడ్డాడు. పారసీకపు రాజు అడ్డు నిలిచిపోయాడు. మికాయేలు వచ్చి యుద్ధం చేసి రోడ్డు క్లియర్ చేశాడు, మార్గం సరళం చేశాడు. నేను ప్రకటిస్తున్నాను, ఇక్కడ గనక దైవ చిత్తము నెరవేర్చబడటానికి ప్రార్థన చేసే సంఘం మోకరిస్తే పరలోక సైన్యం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పరలోక దేవదూతలు నీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. భూమి మీద దానియేలు ప్రార్థన చేస్తుంటే మికాయేలు పరలోకం నుంచి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మైకేల్ స్టార్ట్ అయిపోయాడు. దేవుడు అన్నాడు, తండ్రి మైకేల్ గో అనగానే ఎస్ మై లార్డ్ వెంటనే వచ్చేసాడు. మధ్యాకాశానికి వాయు మండల సంబంధమైన అధిపతి దగ్గరికి వచ్చి, రేయ్ ఆగరా గబ్రియల్, నువ్వు వెళ్ళిపో ఆగరా, వెళ్ళిపో పంపించేసేసి ఇప్పుడు చెప్పండి అంతే. ఎందుకో తెలుసా? వాయుమండల అధిపతిని ఆపటానికి, ఇటు చూడరారా, వాయుమండల అధిపతిని ఆపటానికి గబ్రియేలు ర్యాంకు కంటే మికాయేలు ర్యాంకు గొప్పది. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు తెరవబడును గాక. శ్రద్ధగా బైబిల్ చదువుకోండి, కృప పొందుకోండి, ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. ఆది సంఘం దైవ నిర్ణయాలు వ్యతిరేకతల మధ్య నెరవేర్చబడటానికి వారు దైవ నిర్ణయాల కోసం, దైవ ప్రణాళికల నెరవేర్పు కోసం వారు ప్రార్థన చేశారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ గుంపు గనక దైవ నిర్ణయాలు, దేవుని ప్రణాళికలు మీ కుటుంబంలో జరగటానికి, మీ ఇంట్లో హీరోది ఎవరు? మీ పిల్లల జీవితంలో కార్యం జరగపోవటానికి హీరోది ఎవడు? ఏమా నాన్న, మీ ఇంట్లో మీ పిల్లల కుటుంబంలో హీరోది మీరు అనుకుంటున్నారా? ఆమె హీరోది పిలాత్ అంటున్నారు ఏంటే, ప్రార్థన చేద్దామని ఆమెను చెప్తే వెళ్ళేవాళ్ళంగా, ఆశీర్వాదం తీసుకునేవాళ్ళంగా. ఈయనండి ఏ రోజు పిలాత్ అంటాడేంటి? నేను చెప్పనా, మీ ఇంట్లో ఏ రోజు ఉన్నాడు? ఆడు దేవుని ప్రణాళికలు జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఆయన హస్తము, ఆయన సంకల్పము ఏవి జరగవలనని నీ కుటుంబంలో ముందు నిర్ణయించాడు దేవుడు. అవి జరగకుండా ఏ రోజు మాట్లాడుతున్నాడు? కళ్ళు తెరుచుకో. పిలాతు అడ్డుపడుతున్నాడు. నేను ఇంతకు ప్రాంతము దేశం అన్నాను, ఇప్పుడు నీ ఇంటికి వచ్చాను. చెప్పు, మీ ఇంట్లో హీరోది ఎవరు? మీ ఇంట్లో పిలాతు ఎవరు? ఎవడు అడ్డుపడుతున్నాడు? ఆ వ్యతిరేకతల మధ్య కూడా నీ పిల్లలు రక్షణ పొందాలి, నీ పిల్లలు బాప్తీసాలు పొందాలి, నీ పిల్లలు ఆత్మను పొందాలి, నీ పిల్లలు పరిశుద్ధంగా బతకాలి, నీ పిల్లలు యథార్థంగా బతకాలి, సంఖ్యలు తెగిపోవాలి, కట్లు తెగిపోవాలి, బంధకాలు ఊడిపోవాలి, నీ పిల్లలు పరిశుద్ధులు అవ్వాలి, నీతిమంతులు అవ్వాలి. ఆ హేరోదు, ఆ పిలాతు ఎవడో? నాదా అని అరిసేవాళ్ళు కావాలి, నాదా అని కేకబెట్టేవాళ్ళు కావాలి, బిగ్గరగా మొరపెట్టేవాళ్ళు కావాలి. ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగానే ఆమెన్ అనగానే భూమి కంపించడం మొదలు పెట్టిందంట. చప్పట్లు కొడుతుంది, భూమి కంపిస్తుందంట, భూమి కంపిస్తుందంట. హల్లెలూయా. నాకు తెలిసి అద్భుతం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా, ఏలియా దినాల్లో హోరేబు కొండ మీద ఏలియా ఆ గుహలో ఉండగా యెహోవా ఆ వైపున సంచరించగా భూమి కంపించినట్లు ఆది సంఘం ఈ ప్రార్థన
ప్రార్థన చేస్తుంటే ఏ ప్రార్థన? దేవా నీ నిర్ణయాలు జరగాలి, దేవా నీ చిత్తం జరగాలి, నీ నిర్ణయాలకు అడ్డుపడే హీరోతుని బంధించయ్యా, నీ నిర్ణయాలకు అడ్డుపడే పిలాతును బంధించయ్యా అని ప్రార్థన చేస్తున్న ప్రార్థనకి మరొకసారి పరిశుద్ధాత్మ బలముగా అక్కడికి వచ్చి నడవటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థించే చోట ఆత్మ నడుచునుగాక. ఆత్మ సంచరించాలి. ఆత్మ సంచరిస్తే భూమి కంపిస్తుంది. దేవుడు సంచరిస్తే శిలలు చిన్నాభిన్నాలు అయిపోతాయి. నీ ప్రార్థించే చోట దేవుడు సంచరించాలి. దేవునికి స్తోత్రం. ముగించబోతున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 13:22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారునైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని అంత తలపై కీర్తన గబుక్కున గంట అయింది. కరెక్ట్గా 9:32 స్టార్ట్ చేసాం, 10:32 అయింది. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ, 1 అవర్ అయ్యింది. కానీ దూర ప్రాంతాల్లో వెళ్ళాలి కాబట్టి ముగింపుకి వస్తా. నా వైపు చూడండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నా ఉద్దేశములు నెరవేర్చువాడు అనండి అందరూ. దేవుడు హనోకు గురించి సాక్ష్యం ఇచ్చినట్లే దావీదు గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. దేవుని వలన సాక్ష్యం పొందువాడే యోగ్యుడు, ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుని వలన సాక్ష్యం పొందాడు. ఏమని సాక్ష్యం పొందాడంటే, అమ్మ చూడండి రా, ఏమని సాక్ష్యం పొందాడంటే, నా ఉద్దేశములు నెరవేర్చువాడు. హల్లెలూయా. నా వైపు చూస్తారా? దావీదు దేవుని ఉద్దేశాలు అలా నెరవేరుస్తాడండి. ఇంగ్లీష్ బైబిల్లో రాసిన మాట ఏంటో తెలుసా దావీదు గురించి? ఏ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్. హల్లెలూయా. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయం వెనకాలే ఉంటాడంట దావీదు. దేవుని హృదయం ముందు వెళ్తుంటే దావీదు వెనకాల వెళ్తుంటాడు. అంటే దేవుని హృదయం ఏమి చెయ్యాలని కోరుకుంటున్నాడో దావీదు అదే చేసుకుంటూ వెళ్తాడు. నా హృదయానుసారుడు. హల్లెలూయా. నా వైపు చూస్తారా అమ్మా? ఎందుకని దావీదు దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు, దేవుని ప్రణాళికల్ని నెరవేర్చగలిగాడు? మీరు చెప్పండి. ఇప్పటికే దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి? ప్రార్థనే ఏం చేయగలదు దేవుని ప్రణాళికల్ని? హల్లెలూయా. మరి ఇప్పుడు దావీదు ఏం చేసి ఉంటాడు? ఏ ప్రార్థన, ఎలాంటి ప్రార్థన? కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఏదో ప్రసంగం ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఏమీ లేదు అసలు. 55:46 కీర్తనలో 55:46 కీర్తనలో 55:46-47 కీర్తనలు 55 దొరకలేదా? కీర్తనలు ఎంతవరకు? 55 లేదా? అయితే ఒక్క నిమిషం. 17 పద్యం. సారీ, రైట్ 17 పద్యం. సారీ, ఇక్కడ నాకు కొంచెం కళ్ళు కనపట్లేదు. 17 పద్యం. రైట్. ఆంజనేయ మైకు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. మరొకసారి అందరూ కలిసి చదవండి. చదవమ్మా. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇదే ప్రార్థన ఉన్నోళ్ళు చెయ్యొద్దండి. దావీదులా ప్రార్థన చేసేవాళ్ళు. అమ్మ జాన్సమ్మ దేవుడు వెళ్ళి దీవించును గాక. 2, 3, 4 ఇప్పుడు ఎత్తుతున్నారు. ఇది వెంటనే ఎత్తాలి కదా ఫాస్ట్గా. అదేంచండి చేతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 రోజుల తర్వాత ప్రతి ఒక్కరి చెయ్యి లేవబోతుంది. మీ ప్రార్థన జీవితం దేవుడు మార్చబోతున్నాడు. దావీదు దేవుని దేవుని ఉద్దేశాలు నెరవేరుతున్నారంటే ఊపుకుంటూ కూర్చోాలా. ఏం చేశాడు రా? పగలు మా పిల్లోడు కాబట్టి ఆయన తిడుతున్నాలే. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున. కొంతమంది ఊపుతో కూర్చుంటారు అంతే. కుర్చీలో కూర్చుంటారు, పొద్దున్న కూర్చుంటారు, ఎట్లా ఊపుతారు చూపిస్తారు అంటే. ఉదయం నుంచి వీడియో తీయబగరే ఊపుతా. రోజంతా మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడే కూర్చొని అన్నం తీసుకొస్తే కూడా మళ్ళీ పెట్టుకుని కూర్చొని ఊపుతా తింటాడు. అవ్వదు పని. అన్ని సాతాను ఉద్దేశాలు జరిగిచ్చేస్తావు.
జాగ్రత్త. దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అంటే, హల్లెలూయా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అంటే సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. హల్లెలూయా. ఇశ్రాయేలులకి క్రమం ఏమిటంటే సాయంకాలం, వాళ్ళకి సాయంకాలం నుంచి డే మొదలవుతుంది. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. దేవునికి స్తోత్రం. అంతేనయ్యా? అదేనా సీరియల్ చెప్పింది? అదేనా? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. నేను ప్రకటిస్తున్నాను, ఈ క్రమమైన ప్రార్థన మీరు నేర్చుకోండి. మీరు మొదలు పెట్టండి. ఆ టైం కేటాయించి, ఇంటి దగ్గర ఉన్న టైం కేటాయించండి. డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు కనీసం ఉదయం సాయంత్రం అన్న టైం కేటాయించండి. ఇంటి దగ్గర ఉండేవాళ్ళు 3 సార్లు 4 సార్లు ప్రార్థనలో కూర్చోండి, ప్రార్థన చెయ్యండి. మీరు మోకాళ్ళ మీదకి రండి. నేను ఇంటి దగ్గర పెట్టింది అందుకే, మీ భర్త అంతా పోషించి తీసుకొస్తుంటే ఇంట్లో సంపాదనతో హాయిగా తిని లావైపోవటానికి కాదు. వింటున్నారా? చాలామంది ఎందుకు లావవుతున్నారు? ఇదేంటండి? నన్ను చూడండి, ఎందుకు లావవుతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి జెనెటిక్స్లో ఉంటాయి, జీన్స్లో ఉంటాయి, అది వేరు. కొంతమంది నేను అంతదాకా బాగానే ఉన్నావు, ఇప్పుడు ఏంటి ఎలా అయిపోయావు నువ్వు? వాళ్ళ తేడా వాళ్ళది. కొంతమంది పుట్టుక నుంచి ఎవరు వస్తాయి, వేరు. వాళ్ళ జీన్స్లోనో వాళ్ళ జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏ ఉండొచ్చు, సంథింగ్. హల్లెలూయా. ఉదయం, మధ్యాహ్నం, సాయం. నేను కొంచెం ఇలా తగ్గిపోవటానికి కారణం, నేనేమి బెర్బల్ ఏం వాడట్లా. హల్లెలూయా. సార్ 6 రోజులు కేవలం లిక్విడ్సే, రోజుకి 3 సార్లు లిక్విడ్స్ తీసుకొని ఈ 7వ రోజున ఇప్పుడు కూడా ఇలా వాక్యం చెప్తున్నానంటే, ప్రార్థన నిన్నేం చేయగలదో నీకు అర్థమవుతుంది. అసలు ప్రార్థన నీ చరిత్ర మార్చేస్తాను, నీకు అర్థం కావట్లేదా? ప్రార్థనలో ఉంటే, సన్నిధిలో ఉంటే యువర్ హిస్టరీ, నీ చరిత్ర మారిపోతే. చరిత్ర మారిపోద్ది. ప్రార్థన చేయకపోతే సాతానికి తలుపు తీస్తావు. నాగేంద్ర, వింటున్నావా? ప్రార్థన చేయాలి. దేవుడిని ఆశీర్వదించాడు, దేవుడిని నిలబెట్టాడు, దేవుడిని కృపించాడు. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఉండాలి. అందుకే పోయిన ఆదివారం ఎవరు ఒక్క పూటైనా ఉపవాసం చేయలేదో వాళ్ళు బలంలో చేయొద్దని చెప్పాను. సగం రొట్టె మిగిలిపోయింది, సగం శరీరం మిగిలిపోయింది. ఒక్క పూటైనా సిద్ధపడటానికి ముందు రోజు ఉపవాసం, ఒక్క పూటైనా మానని వారు, ఉపవాసం చెయ్యని వారు చెయ్యొద్దని చెప్పాను. అప్పుడప్పుడైనా ఇలా పరీక్షించకపోతే ఎలా? దేవునికి స్తోత్రం. మీరు ఒక్క పూట ఉపవాసం చేయట్లా, మేము రోజులు చేయడానికి సిద్ధమవుతున్నాం. దావీదు 3 సార్లు ప్రార్థన చేశాడు. దావీదంట 7 సార్లు స్తుతించాడని 119వ కీర్తన తీయొద్దు. 7 సార్లు స్తుతించాడు. 7 సార్లు ఎందుకు స్తుతించాడు? నేను నీ న్యాయ విధులను బట్టి 7 సార్లు స్తుతిస్తున్నాను అన్నాడు. నాకు వెంటనే అర్థమైంది ఏంటో తెలుసా? 7 సార్లు బైబిల్ చదువుతాడు, 7 సార్లు స్తుతిస్తాడు. నీ న్యాయ విధులను బట్టి, నీ న్యాయ విధులు నేను చదువుతున్న రోజుకి 7 సార్లు బైబిల్ చదువుతాడు, చదివి 7 సార్లు స్తుతిస్తాడు. నీ న్యాయ విధులను బట్టి. దేవునికి స్తోత్రం చెబుదా. ఓ హల్లెలూయా. రోమపత్రిక చివరి వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 26 నుంచి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కంటిన్యూ. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అందరు తలపైకి ఎత్తండి. దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇంకోసారి చిత్తం కొరకు పరిశుద్ధులు, దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. నా వైపు చూడండి. ఎవరు? గట్టిగా. అది నిజమే, కరెక్టే. చెప్పండి గట్టిగా. ఇదేటమ్మా మాట్లాడరు? మీరు పలికితే కృప పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనండి గట్టిగా. మీలోకి రావద్దా?
వద్దా? పరిశుద్ధాత్మ దేవుని చిత్త ప్రకారము మనలో నుండి పరిశుద్ధుల కొరకు, మన కొరకు విజ్ఞాపన చేస్తాడంట. నా వైపు చూస్తారా? నా వైపు చూస్తారా? పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడే. దేవుని చిత్త ప్రకారం విజ్ఞాపన చేస్తున్నాడంట. దేవుడే, దేవుని చిత్త ప్రకారం. అంటే ఇప్పుడు దేవుడే ప్రార్థన చేస్తే, యేసయ్య అయినా పరిశుద్ధాత్మ అయినా ప్రార్థన చేస్తే, నన్ను కాపాడు, నాకు స్వస్థత ఇవ్వు, అసలు ఉంటాయి ఆ అంశాలు వాళ్ళ దగ్గర? యేసుక్రీస్తు అంశము, పరిశుద్ధాత్మ అంశం ఏమిటి ప్రార్థనలో? తండ్రి చిత్తం, తండ్రి ప్రణాళిక, తండ్రి సంకల్పం. నీవు నేను ఆ దైవ చిత్తం, దైవ ప్రణాళికనే నెరవేర్చబడటానికి, ఆ ప్రణాళికలో నిలిచి ఉండటానికి నీ ప్రార్థనా జీవితాన్ని సమర్పించగలిగితే, ప్రార్థనా జీవితానికి నువ్వు అప్పగించుకోగలిగితే, మనము కూడా దేవునితో కలిసి ప్రార్థన చేస్తున్న వారముగా లెక్కించబడతాం. ఆయనతో కలిసి ప్రార్థన చేస్తున్న వారిగా, ఆయనతో కలిసి. హల్లెలూయా. మీ కుడి చేయి పైకెత్తండి. యేసుక్రీస్తు నామములో దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి విజ్ఞాపన చేయునుగాక. ఓ దైవజనుడిని అడిగాడంట దేవుడు కలలో కనపడి, నీ దేహం నాకు ఇస్తావా, నేను వచ్చి మూలుగుతాను అన్నాడంట కలలో. చాలా డైరెక్ట్గా అండి, చాలా డైరెక్ట్గా కలలో, నీ దేహం నాకు ఇస్తావా, నేను అందులోకి వచ్చి మూలుగుతాను అన్నాడంట. సార్ మన దేహాలు ఏం చేస్తున్నామండి? మన దేహాలు నీ దేహం నాకు ఇస్తావా, నేను అందులోకి వచ్చి మూలుగుతాను అన్నాడంట. ఆ దైవజనుడికి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు చెప్పిన తర్వాత మర్చిపోలేకపోతున్నాను. నీ దేహం నాకు ఇస్తావా, దానిలోకి వచ్చి నేను మూలుగుతాను. మీ దేహాలు ఎవరికి ఇచ్చారు? మీ దేహాల మీద అధికారం ఎవరిది? మీ దేహాలు ఎవరికి ఇచ్చావు అసలు? నీ దేహం ఎవరో? నీ దేహంలోనికి దేవుడు వచ్చి మూలుగుతాడంట. పరిశుద్ధాత్మ తండ్రి చిత్త ప్రకారం మూలుగుతాడు. తండ్రి చిత్త ప్రకారం. దేవునికి స్తోత్రం. ఈ చిన్న వర్తమానాన్ని మీ హృదయంలోకి తీసుకొని, ప్రార్థన చెయ్యకపోతే సాతానికి తలుపులు తెరుస్తావు, ప్రార్థన చేస్తే సాతాను తలుపులు మూసేస్తావు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండే వ్యక్తివైతే దేవుని ప్రణాళికలు నిలిచి ఉంటావు. ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తివైతే దేవుని ప్రణాళికలు నెరవేరుస్తావు. నీ ద్వారా దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలి అంటే, భూమి మీద దేవుని ప్రణాళికలు జరగాలి అంటే, భూమి మీద దేవునికి ఆయన నామములో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఆయన చిత్తం నెరవేరిన తర్వాత ఆనందించేవాళ్ళుగా కాదు, అసలు ఆ చిత్తం నెరవేర్పు కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఆ చిత్తం యొక్క నెరవేర్పు కొరకు సమర్పించుకొని మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు కావాలి. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో మీ జీవితాన్ని ప్రార్థనకు సమర్పించండి. నేను పెద్ద మర్మాలు చెప్పలేదు, ప్రార్థన గురించిన ఇంట్రడక్షన్ మెసేజ్ అంతే. ఇది ఒక పరిచయ వర్తమానం, ఉపోద్ఘాత వర్తమానం అంతే. ఇది ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన ప్రణాళికలో ఉండటానికి. ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన ప్రణాళికలు నెరవేర్చబడటానికి. ఎందుకు ప్రార్థన చేయాలి? మనమే దేవుని చేత అపవాదికి, శ్రమలకి అప్పగించబడి బలము పొంది, సింహాసనం పొంది, అధికారం పొంది, రెండంతల ఆశీర్వాదాన్ని పొందటానికి. హల్లెలూయా. అందుకు మనం ప్రార్థన చేయాలి. లేచి నిలబడండి. లేచి నిలబడండి. చేతులు పైకెత్తండి. దేవుని కృప నీ మీదకి దిగి వచ్చే సమయం. రెండు చేతులు పైకెత్తి నిజంగా ఆశపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారి మీదకి కృపాభిషేకం దిగి వచ్చే సమయం ఇది. ఎంత కృపనిచ్చాడు దేవుడు ఈరోజు మనకి. దేవుడు ఓడిపోలేదు. దేవుడు ఓడిపోలేదు. లైవ్లో ఉండి ఆలకిస్తున్న వాళ్ళు కూడా మీ ఇంట్లో కళ్ళు మూసుకోవటమో, ప్రార్థన చేయటమో, మోకరించటమో ఏదో ఒకటి చేయండి. రెండు చేతులు పైకెత్తారా? సహోదరి, సహోదరుడా, నువ్వు ఉన్న ప్రాంతంలో దేవుని ప్రణాళిక జరగాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఎవరు అవ్వాలో తెలుసా? యేసయ్యలాగా ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. ఓ హల్లెలూయా.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నిజమే, మీరు అలసిపోయింది నిజమే, కానీ దేవుని మాటని స్వీకరించి దాని కొరకు ఒక్క మాటను తిరిగి ప్రార్థన చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రేయర్ ఈజ్ గాడ్స్ మిస్టరీ, ప్రేయర్ ఈజ్ గాడ్స్ ప్లాన్. ప్రార్థన దేవుని ప్రణాళిక, ప్రార్థన దేవుని రహస్యం. అందుకే తన కుమారుడి చేత ఇప్పటికీ విజ్ఞాపన చేయిస్తున్నాడు. భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ చేత కూడా విజ్ఞాపన చేయిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే కూడా సాతాను తలుపులు మూసేస్తానంటున్నాడు, శోధనలోకి ప్రవేశించడని చెప్తున్నాడు. నువ్వు బాగా ప్రార్థన చేసే వ్యక్తివైతే, ఆయన కోరుకున్నంత ప్రార్థన చేసే వ్యక్తివైతే యేసయ్యని పంపించినట్లే నిన్ను కూడా అరణ్యములోనికి పంపిస్తాడు, ఆత్మ బలముతో బయటికి తీసుకొని వస్తాడు. యోసేపును పంపిస్తాడు, సింహాసనం మీదకి తీసుకొని వస్తాడు. యోబును పంపిస్తాడు, రెండంతల ఆశీర్వాదంతో తీసుకొని వస్తాడు. సహోదరి సహోదరుడా, యవనస్తుడా, ప్రియ సహోదరుడా, దేవుని కృప నీ మీదకు దిగి వచ్చే సమయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ జీసస్ ఆఫ్ నాజరేత్. పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు దైవమానికి స్తోత్రాలు. Yes, 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 yes. Very good, very good, very good. Thank you, Holy Spirit God. Hallelujah. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. Amen, amen, amen. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. Yes. అగ్నిలో పడవేసిన నీ కన్నీరు నాట్యంగా మార్చే సమయం, భయమేమి ప్రార్థనాత్మ పొంది వెళ్ళే సమయం ఇది. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో రెండు చేతులు పైకి ఎత్తుదామా? ఎంతో బలమైనది. యేసయ్యా. ఎంతో చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. Amen, amen, amen. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు. Yes, 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 yes. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. Amen, amen, ఎంతో బలమైనది. ఓ స్తోత్రం. ఎంతో. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల రద్దాలే. పాటలతో ప్రార్థించగా చెరసాల రద్దాలే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది.
ఎంతో బలమైనది. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ఆమేన్, ఆమేన్. యేసయ్యా ప్రతి ఒక్కరు ప్రార్థనాత్మని పొందుకొని వెళ్ళండి. నీ ఆత్మ ప్రార్థన అభిషేకం మీ మీదకు దిగి వచ్చే సమయం. ఒక్క పూట కూడా మానకూడదు, ఒక్క రోజు కూడా ప్రార్థన మానకూడదు, ఒక్క రోజు కూడా. అపవాది తలుపులు మూసేయాలి, శోధన తలుపులు మూసేయాలి. ఈ లోకంలో నాకు కావాలయ్యా, సింహాల ప్రణాళిక తలుపులు తెరవాలి. శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా, నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా 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 కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. తన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. తన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ 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 అభిషేకం కావాలయ్యా. యేసయ్యా 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 కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. 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 ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం. అందరూ నోరు తెరిచి బిగ్గరగా అలాగే. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యను పలికితే చాలు, ఆ నామం పలికితే చాలు, ఆ నామం పలికితే చాలు, యేసు నామం పలికితే చాలు. యేసయ్యా కావాలయ్యా,
ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా. ఈ రాత్రి ఒక ప్రార్థనాత్మతో నన్ను నింపు ప్రభువా, విజ్ఞాపనాత్మతో నింపండి ప్రభువా. పరిస్థితులను నిర్ణయించగలిగిన, పరిస్థితులను శాసించగలిగిన ఆదిమ సంఘములో ఉన్నావు. అలాంటి ప్రార్థనాత్మతో మనం నింపి పంపించు ప్రభువా. ఈ రాత్రిని బిక్కిరగలిగే చప్పలు కొడుతూ ఈ ఆరాధన ఏకీభవిద్దాము దేవుని బిడ్డలారా. ఈ రాత్రి ప్రతి ఒక్కరి మీద అగ్ని జ్వాలల వలె దేవుని అభిషేకమైన ప్రభావమైన మహిమ ఆయన అగ్ని విడుదలవుతుండగా ప్రతి శరీర కార్యాలు ఆటంకాలని నిర్మూలమైపోతుండగా, ప్రార్థనకి ద్వారాలు తెరవబడుతుండగా, శత్రువు కోటలు కూలిపోతుండగా బిక్కిరగలిగే ప్రభుని చప్పలు కొడుతూ ఆరాధిద్దాం. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం. ఎప్పుడు ప్రార్థించిన వారు, ప్రార్థన ఎరిగిన వారు, ప్రార్థన ద్వారాలు మూయబడిపోయిన వారు ఈ రాత్రి ద్వారాలు తెరుస్తుండగా, మరలా మీ మోకాల కింద శత్రువు నలిగిపోయేటట్టుగా మీ ప్రార్థన జీవితాలు దృఢపరచబడుతుండగా, మీ ప్రార్థన జీవితాలు రేపబడుతుండగా ఈ రాత్రి. అలాగే ప్రభువా నా మీద ఒక బలమైన అభిషేకం రానివ్వండి అయ్యా, నీ ప్రభావం రానివ్వండి అయ్యా, ఒక ప్రార్థన నూనె నా మీద పోయండి ప్రభువా. ఆ పేరు పలుకుతుండగానే వాతావరణం, స్థితిగతులు, మన ప్రార్థన జీవితాలు మారిపోతుండగా ప్రియులారా అందరూ అలాగే బిగ్గరగా చప్పలు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. yes నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా కావాలయ్యా, ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థించకుండా ఉండలేని కృప, ప్రార్థించకుండా ఉండలేని కృప, ఒక్క రోజు కూడా ప్రార్థన మానని కృప, ఒక్క దినము కూడా ప్రార్థన ఆపని కృప, ఒక్క రోజు కూడా సాతాను తలుపులు ఎప్పుడు మూసి ఉంచే సింహాల గుహలో దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించి కృపనీయుమా, నిరంతరం ప్రార్థించి కృప. చివరిగా చేతుల పైకి అందరూ చెబుదాం. యేసయ్యా పొందుకొని వెళ్ళండి, పొందుకొని వెళ్ళండి, ఈ అభిషేకం పొందుకొని వెళ్ళండి, ఈ ఆత్మను పొందుకొని వెళ్ళండి. ఆత్మ అభిషేకం యేసయ్యా. యేసయ్యే ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తున్నాడు, యేసయ్యే విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు చేయాలి. అభిషేకం యేసయ్యా. తండ్రి చిత్త ప్రకారమే, తండ్రి చిత్తము నెరవేర్చబడాలి. దేవుని ప్రణాళికలు జరగాలి, ఆయన ప్రణాళికలు మన దేశంలో నెరవేర్చబడాలి. కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం.
మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు కంచికిచర్ల మోగులూరు నుంచి వచ్చిన సేవకులు నెహెమియా అన్న చిన్న ప్రార్థన చేస్తారు. కొండపల్లి నుంచి వచ్చిన దైవజనులు పౌలు గారు ఆశీర్వాదం ఇస్తారు. కృపాశేఖరయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం